ఒక మంచి ఆత్మీయ పాఠం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుడిలో మనల్ని బలపరిచేది, దేవుడి కంటే మనకి ఏది గొప్పది కాదు అని నిరూపించే అంశమే ఇప్పుడు మీరు వినబోయే మట్టిని హత్తుకుంటున్న మనిషి. ఇది వినగానే కాస్త అర్థం కానట్టుగా ఉంటుంది అంశం, కానీ లోతుల్లోనికి వెళితే దేవుడు రాయించిన మాటల వెనకాలన్న గొప్పతనం, మనలో ఉన్న బలహీనతలను బాగు చేసుకోవడానికి ఈరోజు వినబోయే ఈ మాటలు కానీ ఈ ప్రసంగం కానీ ఎంత అవసరమో మీకు అర్థమవుతుంది. చివరికి మాట వినబడుతుందమ్మా? చివరికి మాట వినబడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. మట్టిని హత్తుకుంటున్న మనిషి అని ఎందుకు పెట్టామంటే, అది బైబిల్లో ఒకనాడు దావీదు గారు పలికిన మాట, దేవుడు రాయించిన మాట. దాని వెనకాల ఉన్న సారాన్ని మనం ఆలోచించగలిగినప్పుడు మన ఆత్మీయ జీవితానికి మేలు జరుగుతుంది. లోక సంబంధంగా మనం ఏమైనా చిన్న చిన్న బలహీనతలలో, ఆశలలో ఉంటే వాటిని సరిచేసుకుని దేవుడిలో బలంగా మనం నిలబడడానికి ఈ అంశం చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. మట్టిని హత్తుకుంటున్న మనిషి అని ఎందుకు పెట్టవలసి వచ్చింది అంశం అంటే, ఒకనాడు దివారాత్రాలను బైబిల్ను ధ్యానించిన మంచివాడు, భక్తుడు, దేవుడే చాలా గొప్పగా సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి దావీదు గారు. ఆయన రాస్తూ కీర్తనల గ్రంథంలో ఈ మాటను కొన్ని వందల సంవత్సరాల క్రితం మన కోసం భద్రపరిచారు. దేవుడు బైబిల్ ఈరోజు మన చేతుల్లోకి వచ్చింది కనుక, ఈరోజు మన చేతుల్లో ఉంది కనుక దేవుడి మాటలు మనకి చాలా ఈజీగా దొరుకుతున్నాయి. కానీ బైబిల్ను దేవుడు రాయించిన కాలం 1600 సంవత్సరాలు. పాత నిబంధన 1500 సంవత్సరాలు రాయించాడు దేవుడు. కొత్త నిబంధన 100 సంవత్సరాలు రాయించాడు. ఇలా రాయడానికి ఆయా కాలాల్లో వారికి ఉన్న వెసులుబాట్లు, జంతు చర్మాల మీద రాశారు, రాతి మీద రాశారు, చెట్ల బెరళ్ళ మీద రాశారు. దేవుడి మాటల్ని ఎలాగైనా భద్రం చేయాలి అని ఆ తరాలలో మనకు ముందున్న మన తండ్రిని, మన దేవుడిని నమ్మిన భక్తులు పడిన కష్టం ఈరోజు మన చేతుల్లోకి వచ్చిన ఈ గ్రంథం బైబిలు. అందులో రాయబడిన ప్రతి మాట ఒక భక్తుడు తన జీవితాన్ని పణంగా పెట్టి మన కోసం, రాబోయే భవిష్యత్తు తరాలలో నా తర్వాత నా సోదరులు వస్తారు, వాళ్ళు నా తండ్రి మాటలు వినాలి అని వారు వందల సంవత్సరాల క్రితం ఈ మాటలను రాయించి భద్రం చేయించి ఈ తరంలో మనకు అందించారు. అంటే ఆ మాటల వెనకాల ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకుని, మన వ్యక్తిగత జీవితంలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుని దేవుడికి దగ్గర అవ్వాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి, దేవుడి గురించిన పూర్తి సమాచారం మనకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ మాటలు రాయించారు. దావీదు గారు అనగానే క్రీస్తుకు పూర్వం సుమారు 1000 సంవత్సరాల క్రితం ఆయన బ్రతికారు, కీర్తనలు రాశారు. ఆయన పలుకుతూ ఒక అద్భుతమైన మాట రాయించారు. ఈ రాత్రి ఆ మాట మనం ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన అందరూ తెద్దాం. దయచేసి బైబిల్ కలిగిన వాళ్ళందరూ తెరచి వాక్యాన్ని బైబిల్లో చూస్తూ వింటే మీరు ఆత్మీయంగా చాలా బలపడతారు. బైబిల్ కలిగిన వాళ్ళందరూ తీసుకోండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ వచనం చదువుదాం. 25వ వచనం చదువుదాము. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నారు చూడండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నేను పెట్టిన టైటిల్ అదేనండి, మట్టిని హత్తుకుంటున్న మనిషి. ప్రియులరా, ఈ మాట మనం ఆలోచిద్దాం. ఈ రాత్రి మనం ఆలోచించేది ఒక్క మాటే, కానీ దీని వెనకాల ఉన్న సారం, భావం మనకు అర్థమైనప్పుడు అండి, దేవుడు మన జీవితాలను ఎంత భద్రపరిచాడా వాక్యంతో. మనలో ఉన్న లోపాలు ముందుగానే దేవుడు పసిగట్టాడా. మన బలహీనతలను ఎరిగిన దేవుడు ఈ లోక సంబంధమైన వాటిల్లో మనం పడిపోకుండా మనల్ని బలపరచడానికి దేవుడు ఎంత అద్భుతమైన మాటలు 1000 సంవత్సరాల క్రితమే రాయించాడా అని మనం ఆశ్చర్యపోతాం. ఈ 25వ వచనం మనం చదువుతున్నప్పుడు అండి దేవుడు పలుకుతున్నది ఒకటే. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు చూడండి. నా ప్రాణం అనగానే దేహం అండి, శరీరం. ఈ దేహం అట, ఈ ప్రాణం అట దేన్ని హత్తుకుంటుందట?
మట్టిని హత్తుకుంటుందట. అదేంటండి? మనిషి యొక్క దేహం లేదా మనిషి శరీరం మట్టిని హత్తుకుంటుందా? హత్తుకోవటం అంటే అర్థం ఏంటి చెప్పండి? హత్తుకోవటం అంటే అర్థం ఏంటి? హత్తుకోవటం అంటే అర్థం ఏంటి? పోనీ బైబిల్లో ఈ మాట మరొక చోట రాయబడి ఉంటుంది. మీరు ఆలోచించితే హత్తుకోవడం అన్న మాట దేవుడు ఎక్కడ రాయించాడు? ఆదాము అవ్వలకు వివాహం చేసిన తర్వాత దేవుడు పలికిన మాట ఏంటి చెప్పండి? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అంటే అర్థం ఏంటి? విడదీయరాని బంధంగా మారిపోతారు వాళ్ళిద్దరూ. ఇద్దరు కాదు, ఇక ఏకమైపోతారు, ఏక శరీరం అయిపోతారు. ఇక వాళ్ళు మొత్తం లోకాన్ని విడిచిపెట్టి వాళ్ళిద్దరూ ఒకటైపోతారు, భార్య భర్తలు ఇద్దరు. అవునండి, నిజమే కదా ఇది? ఏ గొడవలోకి కానీ వెళ్ళొచ్చు, కానీ భార్య భర్తల గొడవలోకి వెళ్ళకూడదు. అది ఎవరు వెళ్ళినా సరే 4 రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఈ మధ్యలో తీర్పు తీర్చడానికి వెళ్తారు చూడండి పెదరాయుడు, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మీద తిరగబడతారు. మళ్ళీ నేను ఎవడు రమ్మన్నాడు మా గొడవలోకి అంటది, ఆవిడే పిలుస్తుంది మా ఆయన బాగోలేదు మాట్లాడండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, డాన్ డూ డకార్ అన్నాడు అనుకోండి, మధ్యలో ఆయన నువ్వెవరు మా ఆయన తిడుతున్నావు అంటది. భార్య భర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది, చాలా బలమైనది. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడట? భార్యను హత్తుకుంటాడంటే అర్థం ఏంటంటే ఇద్దరు ఒకటైపోతారు అని అర్థం. ఎవడు ఆ హత్తుకుంటారు అన్న పదాన్ని మళ్ళీ ఇక్కడ ప్రయోగించాడు కీర్తన గ్రంథంలో. ఏమంటున్నాడు అక్కడ? మనిషట నా ప్రాణమట మంటిని హత్తుకొనుచున్నది అంటే ఎవడు మనిషి అట దేవుడిని సహితం విడిచిపెట్టట మట్టిని హత్తుకుపోయాడట. హత్తుకుపోవడం అంటే ప్రేమలో పడిపోయాడు. మట్టిని విడవరాని బంధంగా, మట్టితో విడవరాని బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, విడవలేకపోతున్నాడు. అదేంటండి మట్టిని హత్తుకోవటం ఏంటండి, మట్టిని ప్రేమించటం ఏంటండి, మట్టితో ఏకమైపోవటం ఏంటండి అని అనుకుంటున్నారేమో. ఇక్కడ మట్టి అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మట్టి అనగానే ఈ భూమి అండి. బాగా వినాలి. మట్టి అని అక్కడ దేన్ని పోలుస్తున్నాడు దేవుడు అంటే ఈ భూమండలాన్ని పోలుస్తున్నాడు. మట్టి అనగానే ఏమంటే ఈరోజు మనిషి ప్రేమించే ప్రతిదీ కూడా ఎందులోంచి పుడుతుంది అనుకుంటున్నారు? మట్టిలో నుంచే పుడతాయి, భూమిలో నుంచే పుడతాయి. ఒక ఉదాహరణ చెప్తాను. ఏ స్త్రీనైనా మీరు నిలవబెట్టి నీకు ఏమి ఇష్టం అమ్మా బాగా అని అడగండి, ఖచ్చితంగా ప్రతి స్త్రీ 2 ఆటల గురించి చెప్తుంది. ఒకటి పట్టు చీరలు, రెండోది బంగారం. ఈ 2 ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలో నుండే బంగారం దొరుకుతుంది. మట్టి బంగారం కలిసిపోయి ఉంటుంది. దాన్ని ఫిల్టర్లో వేసి వేడి చేస్తే చివరికి దొరుకుతాయి చిన్న చిన్న ముక్కలు, బంగారపు ముక్కలు. కొన్ని చోట్ల దేవుడే భూమిలో పెట్టాడు మట్టి గను. ఏమండి బంగారపు గనుడు తవ్వుకుంటే భూమిలో ఎక్కడో లోపలికి వెళ్తే దొరుకుతాయి. అంటే బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మట్టిలో నుంచి. బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలో నుంచి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయేమో? డబ్బులు 2 రూపాల్లో ఉంటాయి. ఒకటి నాణ్యము, 2 కాగితము. నాణ్యము అనగానే లోహం, ఇనుము కదండి. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మట్టిలో నుంచే. దాని మీద 5 రూపాయలు ఇస్తే 5 రూపాయల కాయిన్, అది 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల కాయిన్. ఈ మధ్యకాలంలో 20 రూపాయల కాయిన్లు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే మట్టిలో నుంచి పుట్టాయి. అలాగే కాగితాలు. ఒకప్పుడు 1000 రూపాయల కాగితం ఉండేది అనుకుంటాను కదా, 1000 రూపాయల కాగితం ఉండేది, తీశారు. 500 కాగితం, తర్వాత 2000 కాగితం వచ్చింది, పింక్ కాగితం. కొద్ది రోజులకి దాన్ని తీశారు, ఇప్పుడు కనపట్లేదు. ఎక్కడ కనబడుతున్నదల్లా ఒకటే 500 నోట్ ఒకటే తిరుగుతుంది. ఇప్పుడు ఈ 500 నోట్ అనగానే పేపర్ అండి, అది అవునా, కాగితం. ఇప్పుడు మీ చేతుల్లో బైబిల్తో పాటు మీరు నోట్స్ తెచ్చుకున్నారు, అదేంటి చెప్పండి? అది పేపరే. ఈ 500 నోటు పేపరే కదండి, 2 పేపర్లే. ఈ 2 పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్లో నుంచి పేపర్ని తయారు చేస్తారండి. చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు అక్కడ పెట్టి నీకు 1,00,000 రూపాయలు కావాలా దేవుడు కావాలా అన్నారు అనుకోండి, ఇప్పుడు చెప్పాలి మీరు ఆన్సర్ కరెక్ట్గా అర్థమవుతుంది ఆ వచనం. 1,00,000 కావాలా దేవుడు కావాలా? ఏమండి, దేవుడి సన్నిధిలో ఉన్నాం కనుక అనకపోతే బాగోదు కనుక అంటారు. ఇక్కడ ప్రార్థన అయిపోయాక రేపు తెల్లవారు అనాలి ఎవరో ఒకళ్ళు. ఊరుకోండి ప్రార్థనలు ఉంటే తర్వాత చూసుకుందాం. 1,00,000 అంటే ఒక 2 తులాల, నాకు బంగారం రేట్లు తెలీదు, 2 తులాలు బంగారం వస్తుందండి, పెద్ద తాడు చేయించుకుంటాను నేను. దేవుడేముందండి? ఏమంటే బైబిల్లో ఇలాగా ఈ మట్టిని హత్తుకొని నాశనం అయిపోయిన వారి జీవితాలు బైబిల్లో లేవా?
ఇస్కరియోతు యోధ ఏం కోరి దేవుడిని వదిలేశాడు చెప్పండి? వెండి. వెండి అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ మాటను బట్టి మట్టిలో నుంచి వచ్చిన వెండి 30 వెండి నాణాల కోసం యేసుప్రభుని వదిలేసాడట. యేసుప్రభుని అమ్మేశాడట. నాకు వెండి ఉంటే చాలు, నాకు ఎవరు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. ఇప్పుడు నన్ను అడుగుతున్నాను, ఇస్కరియోతు యోధ దేన్ని హత్తుకున్నాడు? మట్టిని హత్తుకొని ఎవరిని వదిలేశాడు? దేవుడిని వదిలేశాడు. జాగ్రత్తగా వినాలి. మట్టిని హత్తుకోవటం అంటే ఈ లోక సంబంధంగా ఈ మట్టిలో నుండి పుట్టే వాటి కోసం నువ్వు దేవుడికి ఎక్కడైనా దూరం అవుతుంటే, నువ్వు ఎక్కడైనా దేవుడికి అన్యాయం చేస్తుంటే, నీ ఆత్మీయ జీవితానికి ఈ లోక సంబంధమైనవి ఏవైనా ఆటంకంగా మారిపోయి నిన్ను గనక పాపంలో పడేస్తుంటే నువ్వు ఎవరిని హత్తుకుపోయావో తెలుసా? మట్టిని హత్తుకుపోయావు. జాగ్రత్తగా వినాలి. ఇది భూమిలో నుండి పుట్టేవన్నీ కూడా మనిషికి ఇష్టం. ఈరోజు ఇష్టం కదండి. మనిషికి ఏమి ఇష్టం చెప్పండి? కార్లు ఇష్టం, తర్వాత బిల్డింగ్లు ఇష్టం, భూములు ఇష్టం, డబ్బులు ఇష్టం, బంగారం ఇష్టం, వెండి ఇష్టం, ఇంకా ఏమండి, ఇంకా కొంతమందికి అయితే చక్కగా బాగా ఫుడ్డీస్ ఉంటారు. ఆహారం అంటే బాగా ఇష్టం, తిండి అంటే బాగా ఇష్టం, భోజనం నాన్ వెజ్లు అంటే, కూరలు అంటే బాగా ఇష్టం, తిండి అంటే బాగా ఇష్టం. నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావన్నా అవన్నీ ఎక్కడి నుంచి పుడతాయి చెప్పండి? ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఇవన్నీ? ఆహారం ఎక్కడి నుంచి పుడుతుంది? మట్టిలో నుంచి. మీకు బైబిల్లో ఈ తిండి కోసం కూడా దేవుడిని వదులుకున్నాడు ఒకడు. ఎవరు చెప్పండి? జ్ఞాపకం చేసుకోండి. ఏసావు. బాబు నాకు చిక్కుడుకాయల కూర ఇచ్చేస్తే చాలు, నీకు జ్యేష్ఠత్వం హక్కుని చేస్తాను అన్నాడు. ఏడు కూర కోసం అంటే వాడి ప్రాణం తిండిని ఎంత బాగా అతుకుపోయింది చెప్పండి. ఎలాంటి వాళ్ళు అందరినీ గుర్తుపెట్టుకుని పిలిపి పత్రికలో ఒక మాట రాశాడు, వారి కడుపే వారికి దేవుడట. కడుపు దేవుడట. కడుపుకు 3 పూట్ల అన్నం పెడితే చాలు, దేవుడు లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి, మనుషుల ప్రాణాలన్నీ దేన్ని అత్తుకున్నాయి? మట్టి. తెల్లవారు లేస్తే మన ఆలోచనలన్నీ దేనికోసం? డబ్బు కోసం అనకండి. నా ఫ్లోలో ఉండాలి మీరు ఈ రాత్రి అంతా. నా ఫ్లో ఏంటి? బంగారం ప్లేస్ వచ్చినా, వెండి ప్లేస్ వచ్చినా, చీరల ప్లేస్ వచ్చినా, డబ్బుల ప్లేస్ వచ్చినా మీరు ఈ రాత్రి అంతా అనవలసిన మాట ఏంటంటే మట్టి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలో నుంచి. అంతే కదండి. మట్టిలో నుండి పుట్టే వాటి కోసం దేవుడికి అన్యాయం చేయటం లేదా మనిషి? ఇది గమనించాడు భక్తుడు. ఎందుకో ఈ మధ్యకాలంలో నా ప్రాణం మట్టికి అతుకుపోతుంది, మట్టి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు వాక్యం లేదు, దేవుడు సేవ లేదు, నేను పరలోకం నుండి వచ్చానన్న జ్ఞాపకం లేదు, మరణించిన తర్వాత నా ఆత్మను పరలోకం చేర్చుకోవాలన్న ధ్యాస ఉండటం లేదు. ఎప్పుడు ఈ లోకము, ఈ లోకంలో ఉండే వస్తువులు, ఈ లోకంలో ఉండే ధనము, ఈ లోకంలో ఉండే బిల్డింగులు, ఈ లోకంలో ఉండే కార్లు. ఎవరి ప్రభువుని నమ్మని వారు, మరణం తర్వాత జీవితం ఉందని తెలియని వారు ఎలాగైతే ఈ లోకంలో బ్రతుకుతున్నారో, నేను కూడా వాళ్ళలో ఒకటిగా మారిపోయి వాళ్ళలాగే బ్రతికేస్తున్నాను. నేను పరలోకం వెళ్ళాలి కదా, నా తండ్రి పరలోకమందు ఉన్నాడు కదా, నా జీవం పరలోకంలో ఉంది కదా, నేను దాన్ని దక్కించుకోవాలి కదా. ఈ భూమి మీద ఉన్న జీవితం 60-70 ఏళ్ల అశాశ్వతమైన జీవితం కదా. యాత్రికులము, పరదేశులము అని దేవుడు బైబిల్లో రాయిస్తే, నేను ఈ భూమి మీద దేవుడి కోసం యాత్ర చేసి నా యాత్ర ముగించుకుని నేను పరలోకానికి వెళ్ళవలసిన వాడిని నేనేంటి ఎప్పుడు ఈ మట్టి కోసం ఆలోచిస్తున్నాను అని ఈ అంత్య దినాలలో ఉన్న మనము మేలు పొందాలి, మేల్కోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం అండి ఇలాంటి మాట ఒకటి బైబిల్లో రాయించి పుట్టేశాడు. ఇదిగో ఈ మధ్యకాలంలో నా ప్రాణం దేన్ని అత్తుకుంటుంది? మట్టిని అత్తుకుంటుంది అన్నడా. తర్వాత వెంటనే కింద ఏం రాశాడు చూడండి అక్కడ, నా ప్రాణము మట్టిని అత్తుకొనుచున్నది. ఏమంటున్నాడండి అక్కడ? నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అన్నాడు. అంటే అర్థం ఏంటి? నా ప్రాణం మట్టిని అత్తుకుంది, కొంచెం నీ వాక్యం చేత నన్ను బ్రతికించు తండ్రి అంటున్నాడు భక్తుడు. అంటే ఈ మట్టిని హత్తుకొన్నవాడు చచ్చిపోతాడు. చచ్చిపోవడం అంటే బాగా ఆలోచించాలి లోతుగా. మట్టిని హత్తుకొన్నవాడు చచ్చిపోతాడు. అందుకే అన్నాడు కిందకి వెళ్ళేసరికి, కొంచెం నీ వాక్యంతో నన్ను బ్రతికించవా. ఈ మాయలో పట్టానంటే నేను చచ్చిపోతాను. చచ్చిపోవటం అంటే మరణం అనగా మనిషికి 2 మరణాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? 2 మరణాలు. మొదటి మరణం శరీరానికి వచ్చేదైతే, రెండవ మరణం ఆత్మకు వచ్చేది. నువ్వు ఎప్పుడైతే నీ శరీరం ఈ లోకాన్ని అతుకుపోయిందో దేవుడికి ఖచ్చితంగా అన్యాయం చేస్తాం, దేవుడి వాక్యానికి అన్యాయం చేస్తాం, దేవుడి సన్నిధికి అన్యాయం చేస్తాం. ఎవడు చాలా మంది అండి
ఆ, వాళ్ళకి ఏదైనా లాభం చేకూరుతున్న టైంలో దేవుడు పనులు పెట్టినా, దేవుడు ప్రార్థనలు పెట్టినా, దేవుడు సన్నిధి పెట్టినా వస్తారండి? రారండి. నా జీవితంలో నాకు తగిలిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను నేను, చూడండి. ఇలాగే నేను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడానికి ఒక ఊరికి వెళ్ళానండి. ఊరికి వెళ్తే అక్కడ 3 రోజులు సువార్త సభలు చాలా ఏమంటే భారీగా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఒక 5-6 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు అని పెద్ద వేదిక వేసండి, పెద్ద గ్రౌండ్ తీసుకుని అరేంజ్మెంట్లు చేశారు. ఈ కన్వీనర్స్ ఎలా ఆలోచించారంటే, వాళ్ళ సభలో వాళ్ళు పంచిన పాంప్లెట్ల ప్రకారం, చేసిన పబ్లిసిటీ ప్రకారం ఖచ్చితంగా 1000 మంది వస్తారు అన్న అంచనాతో భోజనాలు వండేశారు 1000 మందికి. తీరా రోజు సభలో చూస్తేనండి, చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చేసారండి. ఒక 500-600 మంది వచ్చారండి. స్వగ్రామం, సొంత గ్రామంలో ఉన్న వాళ్ళు రాలేదు. సుమారు 300-400 మంది. తర్వాత రోజు నేనేమనుకున్నానంటే, మొదటి రోజు కదా పలచగా ఉంటుంది, ఇది మన క్రైస్తవులు అనేసరికి మన భక్తి ఎలా ఉంటుందంటే 3 రోజుల సభలు అని తెలిసింది అనుకోండి, ముందే ప్లానింగ్ చేసుకుంటాడు. ఎలాగా ఫస్ట్ రోజు ఎలాగో మన వల్ల అవదు, రెండో రోజు వెళ్దాం వీలు దొరికితే, రెండో రోజు కూడా వీలు దొరకకపోతే ఖచ్చితంగా ఏ రోజు వెళ్దాం, 3వ రోజు వెళ్దాం. అది మన భక్తి. 3 రోజుల సభలు అంటే 3 రోజులకి వెళ్ళిపోదామని సిద్ధపడతారా? అబ్బాబాబే ఏదోలాగా చివరి రోజు అందుకుందామండి. మరి 2 రోజులు నేను బిజీగా ఉన్నాను. దేంట్లో బిజీగా ఉన్నావు? మట్టిని సంపాదించటంలో బిజీగా ఉన్నావు అంటాను నేను, కాదా? ఈ 2 రోజులు సభలకు రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా 3వ రోజు వెళ్తానంటున్నావు అంటే, ఈ 2 రోజులు దేంట్లో బిజీగా ఉన్నావంటే మట్టి సంపాదనలో ఉన్నాను కొంచెం. ఎవడు మీకు మాట్లాడగనా? డబ్బు ఏమని చెప్పుకున్నాం ఇందాక మనం, ఎక్కడి నుంచి వచ్చింది అది? మట్టి. తిరిగి మట్టిలో పడేశారనుకోండి డబ్బుని, కొద్ది రోజుల తర్వాత అది ఏమైపోద్ది? ఇప్పుడే 2 లక్షలు పట్టుకెళ్ళి మీ భూమి తీసి, భూమిలో గుంత తీసి పాతేయండి, ఓ సంవత్సరం తర్వాత వెళ్ళండి, అక్కడ 2 లక్షలు ఉంటాయా? ఉండవు. ఏమైపోతాయి చెప్పండి? ఎందుకు మట్టి అయిపోయి? మట్టిలోంచి వచ్చాయి, మట్టిలో బాధ పెడితే మట్టి అయిపోతాయి. ఇప్పుడు బీరువాలో పెట్టాం, తాళ వేసావు. ఇంతకీ బీరువాలో ఏం పెట్టావు? నువ్వు డబ్బులు అంటావు, నేను మట్టి అంటాను, కాదా? మట్టే కాదా బీరువాలో ఉన్నది? బంగారం మట్టే కాదా? ఇప్పుడు ఇంతకీ నువ్వు 60-70 ఏళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి ఆదివారం ఆరాధనకు రాక, సువార్త సభలు ఉన్నాయంటే రాక, దేవుణ్ణి పట్టించుకోక, ఎవడి వాక్యాన్ని పట్టించుకోక, కుటుంబాన్ని పట్టించుకోక, అహోరాత్రులు కష్టపడి బీరువాలో పెట్టింది ఏంటి? ఇంతకీ మట్టి పెట్టావా? భూమి మీద ఎవడైనా తెలివైనడు నేను తెల్లవారు ఉద్యోగానికి మట్టి కోసం వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? నువ్వు డబ్బు అంటున్నావు, నేను మట్టి అంటాను, అవునా కాదు చెప్పండి. ఇప్పుడు బిల్డింగ్ ఉందండి, ఏమండి బిల్డింగ్ ఉంది ఇక్కడ చూడండి, ఏమండి ఇలాంటి బిల్డింగ్ కట్టారు అనుకోండి. ఇప్పుడు ఈ బిల్డింగ్లో వాడిన మెటీరియల్ మొత్తం ఏంటి చెప్పండి? అది మట్టే కాదా? సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచి. దానికి వాడిన ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి. దానికి పెట్టిన గుమ్మాల చెక్క అది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది. నువ్వు బిల్డింగ్ అంటావు, నేను మట్టి అంటాను, అవునా కాదు చెప్పండి. మీరు కనబడుతూ చెప్తున్నారు, నేను మూలం చెప్తున్నాను, మూలానికి వెళ్ళి చెప్తున్నాను నేను. ఈ బిల్డింగ్ అంటావు నువ్వు 10 కోట్లు అండి అన్నావు అనుకోండి, ఈ బిల్డింగ్. నేనంటాను 10 బస్తాల మట్టి అనమాట. అంతే కదండి? మట్టి అండి ఇదంతా. యేసుక్రీస్తుల వారు 2వ రాకడ వచ్చింది అనుకోండి, రేపు జరిగింది అనుకోండి, ఇదంతా ఏమైపోతుంది చెప్పండి? లైవ్ అయిపోద్ది, కరిగిపోద్ది. బీరోలో పెట్టిన బంగారం కరిగిపోయింది, కట్టిన మేడ కరిగిపోయింది, ఇంటి ముందు ఉన్న BMW కారు అన్నీ పోతాయండి. మట్టిలో కలిసిపోద్దండి. చివరికి మనిషిని పాతి పెట్టినా సరే మనిషి మట్టిలో ఏమైపోతాడు? కలిసిపోతాడు. నువ్వు కూడా మట్టే, నీ చుట్టూ ఉన్న వస్తువులు మట్టే. కానీ అసలైంది ఏంటంటే నీ మట్టి శరీరంలో ఉన్న ఆత్మ. దాన్ని రక్షించుకోవాలి నువ్వు, దాన్ని పరలోకం చేర్చుకోవాలి. దాన్ని దేవుడు చేర్చుకుంటాడా లేదా? ఎందుకంటే ఈ మట్టి దేహంతో ఈ లోకంలో ఎన్నో పాపాలు చేసేసాం మనం. ఆ పాపాలు కడుక్కున్నావా? ఆ పాపాలు కడుక్కోవడానికి యేసుప్రభు దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకున్నావా? ఒకవేళ బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ పాత బ్రతుకును విడిచిపెట్టావా? ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాత బ్రతుకే కొనసాగుతుందా? ఇవన్నీ ప్రతిరోజు నువ్వు ఆలోచించుకుంటే అసలు నేను ఈ పాపపు జీవితాన్ని కొనసాగించడానికి కానీ, యేసుక్రీస్తుల వారి మాటలకు నేను దూరంగా బ్రతకడానికి కానీ, ఏమైనా ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా బలహీనతలు ఉంటే మీరు ఆలోచించుకోండి. మీరు ఎటు తిరిగి ఆ బలహీనత మూలం ఆలోచిస్తే మట్టే ఉంటుంది, అవునా కదా? మీరు చెప్పండి. 3 వారాలు గుడికి వస్తానండి, 1 వారం గుడికి రాలేనండి. ఆ వారం ఎందుకు రావట్లేదంటే నువ్వు అంటావు నేను కొంచెం పొలంలో పనికి వెళ్తున్నానండి. నేనంటాను మట్టికి వెళ్తున్నావు ఆ రోజు, అంతేనా? పొలంలో పనికి వెళ్తున్నానంటే డబ్బులు వస్తాయి. డబ్బు ఏంటి ఇప్పుడు? మట్ట.
ఈ మట్టి కోసమే దేవుణ్ణి అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ మట్టి కోసం దేవుణ్ణి విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు, ఈ మట్టి మాయలో పడి జీవితాలను పొడుచుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ మట్టి మాయలో పడి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఈ మట్టి మాయలో పడి ఈరోజు ప్రపంచంలో ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి మీకు తెలియదు కాదు కదా. తెల్లవారు న్యూస్ పెట్టారనుకో, న్యూస్లో అన్నీ మీకు ఏం కనబడుతున్నాయి? ఆస్తి కోసం తల్లిని చంపేసిన కొడుకు, విన్నారా ఈరోజు? చూసారా న్యూస్? ఆస్తి కోసం తల్లిని చంపేసారట. వాడు ఆస్తి అంటున్నాడు. ఇప్పుడు మీరు అనండి, దేవనాలు దాన్ని. మట్టి కోసం అమ్మను చంపుకున్న కొడుకు ఎలాగుంది? ఏమండి, ఈ లోకం అంతా ఎంత మాయలో ఉందో ఒక్క క్షణం ఆలోచించండి మీరు. ఒక్క క్షణం. డబ్బు కోసం తల్లిని చంపేస్తావా? డబ్బు కోసం తండ్రిని చంపేస్తావా? ఈ మధ్యకాలంలో మరీ విచిత్రం అండి. ప్రకాశం జిల్లాలో కంబం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ కంబం ప్రాంతంలోనండి ఆస్తి గొడవలు అయ్యండి, తల్లి కొడుకును ముక్కలుగా నరికింది. మిగతా ఇద్దరు కొడుకుల సహాయంతో చిన్న కొడుకునండి తల్లే ముక్కల కింద నరికేసి 3 బస్తాల్లో కూర్చి పొలంలో ఇసిరేసింది. ఏంటి, మట్టికి దేవుడు పొలం కోసం, డబ్బు కోసం కొడుకుని చంపేస్తావా? నరికేస్తావా? తల్లిని నరికేస్తావా? తండ్రిని నరికేస్తావా? అన్న లేడు, తమ్ముడు లేడు, చెల్లి లేదు, అక్క లేదు. ఏమన్నా ఈ మధ్యలో బంధాలు ఉన్నాయంటారా? మన ప్రస్తుతం ఈ సమాజంలో బంధాలు ఉన్నాయండి? ప్రేమలు ఉన్నాయండి? లేవండి. ఈ ప్రేమలు, ఈ బంధాలు చచ్చిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మీరు డబ్బు అంటారు, నేను మట్టి అంటాను. అంతేనా? మట్టి కోసం బంధాన్ని వదులుకుంటావా? అన్నయ్యని వదులుకుంటావా? తమ్ముడిని వదులుకుంటావా? చెల్లిని వదులుకుంటావా? ఈరోజు వచ్చిందండి న్యూస్ ఏంటంటే, కాకినాడ ప్రాంతంలో తండ్రి పిల్లల్నిద్దరిని నీటిలో ముంచి చంపేశాడండి. చిన్న పిల్లల్ని చంపేసి వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మార్కులు రావటం లేదు, నా ఇద్దరు పిల్లలు సరిగా చదవటం లేదు, వీళ్ళకి సరైన మార్కులు రాకపోతే సరైన ఉద్యోగాలు రావు, సరైన ఉద్యోగాలు రాకపోతే బాగా ధనవంతులు అవరు, కనుక ఇలాంటి పిల్లలు, నా పిల్లలు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు కనుక నా పిల్లల్ని చంపేస్తున్నాడని చంపేశాడు ఇద్దరు పిల్లల్ని. ఈరోజు వచ్చిన న్యూస్ అండి అది. పిల్లరా, మీకు ఏమర్థం అవుతుందో? మనిషి ఈరోజు మట్టి మాయలో పడి పిల్లల్ని చంపుకుంటాడు, తల్లిని చంపుకుంటాడు, తండ్రిని చంపుకుంటాడు. ఈ నరహంతకుడిగా మారిన వాళ్ళు దేవుడు వదులుతాడా? నరహత్య చేసిన వాడిని దేవుడు వదలడు. అందుకే అంటున్నాడు అక్కడ, వాక్యం ఎరిగిన భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, కొంచెం నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలి? బ్రతికించు తండ్రి. ఆ మట్టిని హత్తుకున్నానా నరహంతకుడిగా మారిపోతాను, మట్టిని హత్తుకున్నానా వ్యభిచారిగా మారిపోతాను, మట్టిని హత్తుకున్నానా దొంగగా మారిపోతాను, నీ చేతిలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతాను తండ్రి. కొంచెం ఈ మట్టి మాయలో నుండి నన్ను 19వ కీర్తన 25 చదివారు ముందు. అదే ఏమంటే మధ్యలో కూడా చదువుకోండి, మీరు టైం అయిపోద్దని వెళ్ళిపోతున్నాను. కిందకి వెళ్ళిపోదాం 28కి డైరెక్ట్గా. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచు. ఈ మట్టి మాయలో పడ్డవాడట చివరికి ఎలా మారిపోతాడట? వ్యసనం అటండి, వ్యసనపరుడుగా మారిపోయాడట. ఏమండి, నేను వ్యసనపరుడుగా మారిపోయాను, కొంచెం నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలి? స్థిరపరచవా. ఏమండి, వ్యసనం అంటే అర్థం ఏంటి చెప్పండి? వ్యసనం అంటే అర్థం ఏంటి? ఇక దాన్ని విడిచిపెట్టలేకుండా ఉండటం, లేదంటే ఒక్కరోజైనా దాన్ని చూడకపోయినా, అది లేకపోయినా తల్లడిల్లిపోవడాన్నే ఏమంటారు? వ్యసనం. మందుకు బానిసయ్యాడు అనుకోండి, ఒకరోజు మందుకు డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు? ముందు మర్యాదగా అడుగుతాడు ఎవడొకడిని. అప్పు దొరికిందంటే బతికిపోతారు ఇంట్లో వాళ్ళు. బయట ఎక్కడైనా అప్పు దొరకలేదు అనుకోండి, ఇంటి మీద పడతాడు వచ్చి, నాకు డబ్బులు కావాలి మందు తాగడానికి అంటాడు. ఇంక ఇంట్లో తాగుబోతులు అనేసరికి ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మీకు తెలియదు కాదు. నీ తాగుడికే నీ జీవితం అంతా నాశనం అయిందిరా, ఇంట్లో అంత అప్పులు రా, ఏమేమంటారు అంటే ఇంక మీకు తెలియదు కాదు కదండి. ఎలాగ శివతాండం వాడేస్తాడు, ఇక ఇంటి మీద పడిపోతాడు, ఇంట్లో ఉన్న వస్తువులను లాగేస్తాడు. ఏమండి, స్త్రీ అని చూడ్డం, ఇంకా తల్లి అని చూడ్డం, చెల్లి అని చూడ్డం, భార్య అని చూడ్డం, మీద పడిపోయి కొట్టేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళిపోతాడు. దేనికి? మందు తాగడానికి. ఎందుకు అంతలా గొడవ చేస్తున్నాడు మందు కంటే? ఆ మందుకు అతను ఎలాగైపోయాడు? బానిస, వ్యసనపరుడుగా మారిపోయాడు. సిగరెట్లకి బానిస అనుకోండి, వాడికి ఇంకెప్పుడు పెట్టుండాలి, ఇటు పక్కేమో లైటర్ ఉండాలా, ఇంక లాగుతా ఉండాలి. వ్యసనం. ఇప్పుడు సిగరెట్లు, గుట్కాలు, మందు వ్యసనాలు అంటే ఇవేనా? ఇంకేమైనా ఉంటాయా? ఇవన్నీ పురుషుల వ్యసనాలు. స్త్రీలకు వ్యసనాలు ఉండవా?
ఉంటాయా ఉండవా? ఎవరింట్లో అయినా బీరువా ఒకసారి ఇలాగ ఓపెన్ చేయగానే దర్శనం ఇచ్చేయి ఏంటి చెప్పండి, ఏంటవి? అన్నెందుకు? అన్నెందుకండి? మార్కెట్లోకి కొత్త చీర వస్తే అది నేను బీరువాలో ఉండాలా? ఇది వ్యసనం కాదా? ఇది వ్యసనమా కాదా చెప్పండి? మధ్యకాలంలో ఒక ఆవిడ అంటుంది, నేను పెళ్ళికి వెళ్ళాలి వచ్చే నెల, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, పుష్ప 2 చీరతాయి అంటుంది. ఏ చీరట అంటే ఆవిడ సినిమాలో ఆవిడ ఏ చీర కట్టిందో ఆ చీర కావాలి నాకు ఇప్పుడు. ఏమంటే ఇప్పుడు ఆ చీర కట్టుకోకపోతే అక్కడ పెళ్ళి అవదా? అవదా? అవుతుంది, కానీ అది ఉంటే కానీ నేను ఎక్కడికి రాను, పెళ్ళికి రాను. ఇప్పుడు పుష్ప 2 వచ్చింది, చీర కొన్నాం, తర్వాత 3 వస్తే 3 కొనాలి, 4 వస్తే 4 కొనాలి. మరి ఇంట్లోనే ఏం చేస్తాం? ఉండాలంతే అలాగా. ఇది వ్యసనం కాదండి? బంగారం ఏమండి, ఒంటి నిండా బంగారం కావాలి, ఏమండి బీరువా నిండా చీరలు కావాలి, ఏమండి కొనే భర్తకి స్తోమత ఉందా లేదా అనవసరం, నేను కోరిందల్లా నాకు కావాలి. దీన్ని ఏమంటారు చెప్పండి? వ్యసనం అండి. స్త్రీకి ఉంటాయి, పురుషుడికి ఉంటాయి. ఈ వ్యసనాల వలన ప్రాణం ఏమైపోద్దట? మీరు అక్కడ చదవండి, ఎంత బాగా రాశాడు దేవుడు. ఏమండి నిజంగా మన ఇంట్లో జరుగుతున్నవన్నీ వాక్యంలో ఉంటాయి, మనం బాగా ఆలోచిస్తే. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయింది. ప్రాణం నీరైపోద్దట. ఈ వ్యసనం ఉన్నవాడు ప్రాణం ఎలా ఉంటుందట? ఎప్పుడు నీరైపోద్దట. సంతోషంగా ఉండడండి, ఆనందంగా ఉండడండి. మందు తాగేవాడు ఒకరోజు డబ్బులు లేవనుకున్నాడు, ఆనందంగా ఉంటాడా? ఉండడు. సిగరెట్లు తాగేవాడికి సిగరెట్లు దొరకలేదు అనుకోండి, ఆనందంగా ఉంటాడా? ఉండడు. కరోనా టైంలో ఏం జరిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కరోనా టైంలో ఏం జరిగింది? ఎక్కడ మందు దొరకట్లేదు. మందు బాబుల పరిస్థితి ఏంటి ఆ రోజు? చేతులకు రాసుకోవడానికి ఏమండి అది, దాన్ని ఏమంటారు, శానిటైజరు. చాలా చోట్ల శానిటైజర్లు తాగేశారు ఈ తాగుబోతులు. మందు దొరక్క అయిపోయారు, పేగులను ఉబ్బుపోని. నాకు ఏదో తాగేయాలి, ఇప్పుడు ఏమీ దొరకలేదు కాబట్టి ఏం తాగేస్తాను? శానిటైజర్ తాగేస్తాను. ఎందుకు? వాడు వ్యసనపరుడుగా మారిపోయాడు. ఆ వ్యసనం వల్ల ప్రాణం ఏమైపోయింది? నీరైపోయింది. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, అది లేకపోతే నేను బతకలేను. గుట్కా తినే వాళ్ళకి గుట్కా ప్యాకెట్ దొరకలేదు అనుకోండి, కాలుని పిల్లి ఎలా తిరుగుతుందో మొత్తం ఊరంతా తిరిగేస్తాడు ఆ ప్యాకెట్ల కోసం. ఎక్కడ ప్యాకెట్, ఎక్కడ ప్యాకెట్, ఎక్కడ ప్యాకెట్. ఆ ప్యాకెట్ తినలేదా అన్నం అరగదట. ఆ ప్యాకెట్ తినకపోతే నిద్రపోడట. ఆ ప్యాకెట్ తినకపోతే బాత్రూమ్కి వెళ్ళడట. వ్యసన పరుల పరిస్థితులు దారుణంగా ఉంటాయండి. ఈ వ్యసనానికి అలవాటు పడిపోయిన వాళ్ళ జీవితాలన్నీ ప్రశాంతంగా ఉండవండి. వాళ్ళ ప్రాణం ఏమైపోద్దట? నీరైపోయింది. మీకు మాట చెప్తాను, వ్యసనం అనగానే డబ్బు, ఏమంటే గుట్కాలు, మత్తు పదార్థాలు, ఇవన్నీ వ్యసనాలే. హైదరాబాద్లో జరిగింది ఒకటి చెప్తానండి. వీడేదో చిన్న ఉద్యోగం చేసుకుంటాడండి, ఒక 25,000 జీతం వస్తుంది. ఒక ఇంట్లో అద్దుకుంటున్నాడు, పక్కన అద్దుకుంటున్నాడు ఇంకొక అతను. ఆ పక్కన అద్దుకుండేవాడి కంటే ₹1,00,000 జీతం. ఆ ₹1,00,000 జీతగాడు ఫ్లాట్ కొన్నాడు, ఇల్లు కొనేసాడు, డబుల్ బెడ్రూమ్ బుక్ చేశాడు. వీడికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చాడు. అన్నయ్య మా ఇల్లు ఓపెనింగ్ రావాలి కొంచెం మీ కుటుంబంతో. పక్కనే ఫ్రెండ్స్ కదండి, పిలిచాడు. అంతేనండి, ఆ ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళి వచ్చాడండి. తర్వాత రోజు నిద్రపోవట్లేదు. ఇక నాకు కూడా ఏం కావాలి ఇప్పుడు? ఇల్లు కావాలి. నా పక్కోడు ఇల్లు కొనేసాడు, కానీ నేను ఇప్పుడు ఏం కొనాలి? ఇల్లు కొనాలి. వాడి జీతం ఎంత? 1,00,000. ఇతని జీతం ఎంత? 25,000. అయినా సరే నాకేం కావాలి? ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. నిద్రపోవట్లేదట. ఇక ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. మొత్తం మీద అండి ఒక ఇల్లు పట్టేశాడు. పట్టేసి ఏమంటే అప్పటికే అతను సంపాదించిన బ్యాలెన్స్ ఒక ₹1,00,000 1,50,000 ఉంది. అమ్మ నాన్నని అడిగితే 1,00,000 ఎంతో ఇచ్చారు. ఏమంటే ₹1,00,000 ఏమో అప్పు చేశాడు. మొత్తం మీద 3-4 లక్షలు అండి డౌన్ పేమెంట్ కట్టేసాడండి. ఫస్ట్ కొంత పేమెంట్ కట్టాలా. పేమెంట్ కట్టేస్తే లోన్లో ఇల్లు ఇచ్చేసాడు. నెల వచ్చేసరికి అండి 22,000 ఈఎంఐ. 20-25 లక్షలు ఇల్లు అది. మనోడు 5 లక్షలు 4 లక్షలు కట్టాడు. 20 లక్షలు ఈఎంఐ పెట్టుకున్నాడండి. 22,000 21,000 ఈఎంఐ వస్తుంది. ఈఎంఐకి వెళ్ళిపోయాడు ఇల్లు పిచ్చిలో పడి. ఓకే, ఏమండి ఇల్లులోకి వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఇంట్లో కూర్చున్నాడు. ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది గ్రాండ్గా. ఈ ఇల్లు ఓపెనింగ్ మళ్ళీ 50,000 అయింది. అసలు మేకనేస్తున్నావరా అని ఒకటి ఫోన్ చేస్తాడు. వాళ్ళ మాయలో పడి మేక కోడి అనుకుని మొత్తం మీద 50,000 ఖర్చు పెట్టాడు. ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది. అందరూ చూసి అబ్బాబ్బాబ్బా ఒక ఇంటోడు అయ్యావు అన్నారు. ఇంక పొగడ్తలకి అలాగా ఆకాశంలో ఉన్నాడు. అంతే, ఇంట్లో జాయిన్ అయ్యాడు. మొదటి నెల 2వ తారీఖే పడింది. ఏమండి 22,000 రెడీగా ఉన్నాయా? రేపే ఈఎంఐ కటింగ్. మొదటి 2 నెలలు మొత్తం మీద అక్కడిక్కడ కష్టపడి కట్టేసాడండి. 3వ నెల నుంచి ఏం జరుగుతుందంటే మనోడికి జీతం ఏమో 10వ తారీఖు వస్తుంది, ఈఎంఐ ఏమో 2వ తారీఖు అడుగుతున్నాడు వాడు.
ఎంత ఈఎంఐ చెప్పండి? 22,000. జీతం ఎంత ఇక్కడ? 25,000. పోతే ఎంత మిగులుతుంది? 3,000. ఈ 3,000లో తిండి తింటాడా? 3,000లో స్కూల్ పిల్లలకి ఫీజు కడతాడా? ఈ 3,000లో హాస్పిటల్ చూపిస్తాడా? ఇంకంతేనండి. దొరికిన చోట తమ్ముడు 5,000, తమ్ముడు 10,000. దేనికి? ఈఎంఐకి. అలాగ మొత్తం అప్పులు చేసాడండి. ఎన్ని అప్పులు చేసినా ఈఎంఐ కట్టడం అవ్వట్లేదు. ఇందాక ఏం చదువుకున్నారు మీరు? వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోతుంది. వీడి ప్రాణం ఎలా నీరైపోయిందో తెలుసా? కొత్తింట్లో పడుకుంటాడు కానీ నిద్రలేదు. ఎందుకు? ఓ పక్క అప్పులోళ్ళు పోను, ఓ పక్క 2 ఈఎంఐలు కట్టలేదు, ఈఎంఐ వాడు పోను. వ్యసనం. నాకు ఇల్లు 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 ఇల్లు. ఏమండి, నేను ఏమన్నానంటే, నీకు స్తోమత ఉంటే కొనుక్కో, నీకు ఆ శక్తి దేవుడు ప్రసాదిస్తే కొనుక్కో. అనవసరమైన డంబాలకి వెళ్ళటం ఎందుకంటాను నేను. డంబాలకి వెళ్ళి లేందు కోరుకుని ఏదో పులిని చూసి అక్క వాతలు పెట్టుకుందని ఏదో సామెత ఉంటుంది కదా, ఆడెవడో ₹1,00,000 జీతగాడు దిగితే ఇంట్లోకి నీ జీతం ఎంత, నీ జీవితం ఎంత, నీకు ఎందుకు ఆ ఆడంబరం? దిగాడు, ఇంట్లో పడుకున్న తర్వాత నిద్ర ఉందా? నిద్ర లేదండి. ఓ పక్క అప్పులోళ్ళు, ఓ పక్క ఈఎంఐ వాడు, అన్ని ఫోన్లు ఎత్తలేక చిరాకు పడిపోతుంటే ఏమైందండి అనుకుంటూ వస్తుంది ఈవిడ. ఎవరు? భార్య. పోనీ ఈవిడైనా సహకరించింది ఆ ప్రారంభంలో? మనకు వద్దండి అంత లేదండి, ఇల్లు కొంటారా, నేను సెలెక్ట్ చేస్తానని ఆ ఇంటికి ఈవిడ ఎక్స్ట్రాగా 2 లక్షలు పెట్టింది. నాకు కబోర్డులు కావాలా, నా కిచెన్లో ఇది ఉండాలా, ఈవిడ 2 లక్షలు పెట్టింది. నువ్వే కదా ఆ రోజు నన్ను ప్రోత్సహించావంటున్నాడు. ఇంట్లో గొడవ, బయట గొడవ, ప్రాణం ఏమైపోయింది చెప్పండి ఇప్పుడు? నీరైపోయి. ఇలాగ ఎంతమంది కుటుంబాలు కూలిపోవట్లేదు మీరు చెప్పండి? ఎంతమంది ఆత్మహత్యలకు వెళ్ళిపోవట్లేదు మీరు చెప్పండి? ఎంతమంది చావులకు సిద్ధపట్టలేదు మీరు చెప్పండి? దేవుడు ముందుగానే హెచ్చరించాడు, నీకు ఉన్న స్థితిలో నువ్వేం చేయాలి? తృప్తి పొందాలి. అంతేగాని లేని ఆడంబరాలకు వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోకండి. వ్యసనముల వలన మీ ప్రాణం ఏమైపోద్ది? నీరైపోతుంది. స్థిరంగా దేవుళ్ళలో ఉండవు. ఎవడ నిజంగా మాట చెప్తాను, ఎంత టెన్షన్లో ఉన్నవాడు ఆధారం గుడికి వస్తాడా? సువార్త ఉందంటే వస్తాడా? ప్రశాంత కూర్చుని బైబిల్ చదువుకుంటాడా? రాత్రి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారా? కుటుంబ ప్రార్థన చేస్తారా? వీళ్ళిద్దరు చేయరండి. వ్యసనముల వలన నా ప్రాణం నీరైపోయింది, నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలి? మళ్ళా స్థిరపరచు తండ్రి, స్థిరపరచు తండ్రి. నేను పడిపోతాను తండ్రి, లోకంలో స్థిరం చేయి తండ్రి, నీలో స్థిరపరచు తండ్రి, నీ వాక్యంలో స్థిరపరచు తండ్రి. నీ గుడికి సరిగా రాలేకపోతున్నాను తండ్రి, మాయలో పడి నన్ను స్థిరపరచవా? భక్తిలో నన్ను స్థిరపరచవా? ఆత్మీయతలో నన్ను స్థిరపరచవా? దేవుడిలో. అంటే మట్టి మాయలో పడ్డ వాళ్ళు జీవితం ఎంత దారుణంగా తయారైపోతుందో మీరు ఈ రాత్రి బలంగా ఆలోచించాలి. పిల్లరా, ఈ లోకాన్ని అంతా ఎవరు కలిగించారు చెప్పండి? దేవుడు కలిగించాడండి. సృష్టిలో ఉన్నవన్నీ ఎవరు పెట్టారు చెప్పండి? దేవుడు పెట్టాడండి. దేనికి పెట్టాడండి? దీని మాయలో పడి ఆయన మర్చిపోమనా? మీరు చెప్పండి. దీన్ని ప్రేమించి ఆయన వదిలేమని పెట్టాడా? నీ అవసరతల కోసం కదా పెట్టాడు. నువ్వు 60-70 ఏళ్ళు బ్రతకడానికి అవసరమని కదా పెట్టాడు. మనకి ఎంత అవసరం అండి ఉండడానికి? ఒక 2-3 సెంట్లు నేల ఎనఫ్. అక్కడ ఇల్లు కట్టుకుని, లేదా వ్యవసాయం చేస్తున్నావా, 1 ఎకరం పొలం చాలు. ఎందుకు 100 ఎకరాలు? ఎందుకు వేల ఎకరాలు ఇల్లులు? ఎందుకు ఈ ఫామ్ హౌస్లు? ఎందుకు ఈ 100 కోట్ల రూపాయల ఆస్తులు? ఎందుకు ఇవన్నీ కూర్చుకోవాలా? మన మధ్యకాలంలో ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను చూసి ఇతనికి జ్ఞానోదయం అయింది అనిపించింది. ఒక సినిమా యాక్టర్ అండి, మీరు చూడండి నెట్లో ఉంటుంది. జగపతి బాబు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇస్తే యాంకర్ అడుగుతున్నాడు, మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కదండి, మీ ఆస్తి ఏమైనా ఒక 100 కోట్లు ఉందా అని అడిగాడు. ఇతను అంటున్నాడు రిప్లై, లేదండి మీరు అనుకున్నట్టుగా అంత 100 కోట్లు ఏమీ లేదు, ఎందుకంటే నేను ఒకప్పుడు హీరోగా చేశాను, తర్వాత నన్ను ఎవరు హీరోగా తీసుకోలేదు, అప్పుడు నా ఆస్తులన్నీ అమ్మేశాను, కరిగిపోయి ఏమి లేవు. మరి ఇప్పుడు మీ ఆస్తి ఎంత అంటే అంటున్నాడు, నేను ఒకటి లెక్కేసుకున్నానండి, 100 కోట్లు ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకుంటారా? తప్పు. నాకు తెలిసి మనిషికి 30 కోట్లు ఉంటే చాలు అంటున్నాడు. ఎంతట చూసారా? అతనికి అలాగే అర్థమైంది. నాకు 30 కోట్లు ఉంటే చాలు, నేను రాత్రి పగల్లో 30 కోట్లు సంపాదించడానికి ట్రై చేస్తున్నాను. 30 కోట్లు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు, మేము హ్యాపీగా లగ్జరీ ఫ్లైట్లో తిరుగుతాం, పెద్ద ఆస్తులు వేస్తండి, 30 కోట్లు చాలండి అంటున్నాడు. చిన్నగా జ్ఞానోదయం అయింది అతనికి. లోకంలో చూసారా, వాళ్ళ అంత సినిమా ఇండస్ట్రీలో ఉండి 1000 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళని చూసి అతను పలికిన మాట చూడండి, డబ్బులు ఏమి లేదండి, జస్ట్ బ్రతకడానికి నాకు 30 కోట్లు. ఎందుకంటే వాళ్ళు హీరోలు కదా, మరి వాళ్ళకి మెయింటెనెన్స్లు ఉంటాయి. మనలాగా ఆర్టీసీ బస్ మీద వెళ్తాడా? హీరో గారు అంటే ఏముండాలి?
కారు ఉండాలి. నీకులాగా ఏమైనా మారుతి సుజుకి కారు వేసుకుని వెళ్తాడా? వెళ్ళడు. ఏమన్నా BMW కారు ఉండాలి, అది 2 కోట్లు ఉంటుంది. మొత్తం మీద అతని కాలిక్యులేషన్, అతను బ్రతక నాకు 30 కోట్లు చాలండి, అలాగా అయిపోద్దండి జీవితం అంటున్నాడు. 100 కోట్లు ఎందుకు అన్నాడు. నాకు ఆ మాట నచ్చిందండి. 30 కోట్లు పక్కన పెడితే 100 కోట్లు ఎందుకండి అన్నట్టు నాకు ఆ మాట నచ్చింది. నిజమే, ఎందుకంటే పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఏమీ లేని వాళ్ళు పంచవచ్చు కదా, వాళ్ళకి ధర్మం చేయొచ్చు కదా, వాళ్ళని ఆదుకోవచ్చు కదా, చేయరండి. కోట్లు 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 కాదు. ఈ వచనం ప్రకారం మనం ఏమనాలి దాన్ని? మట్టి మట్టి మట్టి. తెల్లవారు లేస్తే మనిషి బుర్ర నిండా మట్టి, చివరికి ఇతను వెళ్ళిపోయేది మట్టిలోకి. ఇప్పుడు నాకు 1000 ఎకరాలు ఉంది, నన్ను పాతిపెట్టడానికి ఎంత కావాలి? 6 అడుగులు చాలు కదండి. నా హైట్ 6 అడుగులు. 6 అడుగులు గొయ్యి తీస్తే చాలు, అయిపోయింది. ఎందుకు నీకు 100 కోట్ల ఎకరాలు? ఎందుకు 100 కోట్ల డబ్బు? ఎందుకు? ఏమన్నా 100 ఎకరాల భూములు ఎందుకు నీకు? ఎందుకు ఇవన్నీ అంటే? మనిషి దేంట్లో పడ్డాడు చెప్పండి? మట్టి మాయలో, మట్టి మాయలో, మట్టి మాయలో పడ్డాడు. ఎప్పుడు రాయించాడు చూసారా ఆ మాట? ఎప్పుడు రాయించాడు చూసారా? వ్యసనపరుడుగా మారిపోయాడు. జీవితంలో సుఖం లేకుండా ప్రాణం నీరైపోయింది. ఇంట్లో సుఖంగా ఉండలేకపోతున్నాడు. చివరికి పిల్లలను కూడా చంపుకున్నాడు. అంటే ఒక రాక్షసుడు. పొద్దున వచ్చిన వార్త అండి. పిల్లలను కూడా చంపుకున్నాడు. నా పిల్లలు బాగా చదవట్లేదు కనుక చంపేస్తాను నా పిల్లల్ని. ఏ మాయలో ఉంది చెప్పండి ప్రపంచం? ఏమండి, మీరు గ్రామంలో ఉన్నారు కనుక మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. మీరు వెనక్కి వెళ్ళండి. మీ నాన్న కానీ మీ వెనక్కి మీ తాతయ్య తరానికి కానీ వెళ్ళండి. అప్పుడు ఊర్లో ఎలాగుండే చెప్పండి? గ్రామాలు ఎలా ఉండే చెప్పండి? సాయంత్రం అయ్యేసరికి అందరూ వచ్చండి, చెట్టు దగ్గర కూర్చొని అందరూ హ్యాపీగా మాట్లాడుకునేవారండి. ఏం మాట్లాడుకునేవారు? రే నువ్వు ఇల్లు కొన్నావా, కారు కొన్నావా అనేవారు. అప్పుడులో కార్లు ఇల్లులు లేవు. అప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుకునేవారంటే, ఒరే పిల్ల పెళ్ళి ఎప్పుడు చేస్తారా, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయిరా, నీ పొలం పండిందా, తినడానికి తిన్నుందా, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా, ఎవరికైనా ఆపద ఉందా? ఇంతేనండి మన పెద్దోళ్ళు వెనకాల. వాళ్ళలో ఒకడికొకడికి పోటీ ఉందండి. ఆ రోజుల్లో పోటీ ఉందా? లేదండి. వాడు ఇల్లు కట్టాడు కనుక నేను ఇల్లు కట్టాలని కూడా, అరే ఆడికి ఉందరా, తింటాడు రా, మనకు ఉన్న దాంట్లో మనం తిందాంరా. ఎంత హ్యాపీగా ఉన్నారండి మన తాతలు మన నాన్నలు. వాళ్ళకు ఉన్నాయా ఈ టెన్షన్లు? అందుకే మీరు చూడండి, మన తాత ముత్తాతలు కానీ బీపీ లేదు. ఉందా? లేదు. థైరాయిడ్ ఉందా? లేదు. హార్ట్ అటాక్లు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి ఇవన్నీ? వీడు బతిపోయింది. తెల్లారు లేస్తే ఆశ. ఎవడైనా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, వీడు గుండె లాప్టాప్ ఆడు కట్టాడంటే గుండె ఆగిపోతుంది, బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది టెన్షన్లో పడి. ఎందుకయ్యా? అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో మనము తృప్తి పొందియుందుము రాశాడా? చూపించమంటారా? తిమోతికి రాసిన పత్రిక తీయండి. తిమోతికి రాసిన పత్రిక. బైబిల్ ఎంత బాగా రాశాడు చూడండి. మన ఆత్మీయ జీవితాలకి ఎంత మేలండి. మనం భూమి మీద హ్యాపీగా సుఖంగా బ్రతకడానికి ఈ బైబిల్ ఎంత అవసరం మీరు ఆలోచించండి. 5వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం. ఇది కొంచెం పక్క తిప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. ఏమండి 6వ వచనం చదువుదా? 6వ వచనం జాగ్రత్త చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏది లాభ సాధనం అంటే మనిషికి? సంతృప్తి కలిగిన దైవభక్తి. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని భక్తిని జీవితంలో కొనసాగుతుంటే అది మనకి ఎలా మారిపోద్దట? గొప్ప లాభ సాధనం అన్నాడు చూసారా? నువ్వు వ్యాపారం చేస్తే లాభం అనలే దేవుడు అక్కడ. నువ్వు మేళ్ళ కడితే నీకు లాభం అనలే దేవుడు అక్కడ. దైవభక్తి అన్నాడు చూసారా? దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అదే నీకు లాభ సాధనం. ఎలా లాభ సాధనం? నేను మాట్లాడుతాను ఇక్కడ, బాగా ఆలోచించాలి. భక్తి లాభ సాధనం ఏంటంటే అనుకుంటున్నారేమో మీరు, చెప్తాను నేను. ఎలాగంటే, ఏమండి ఇప్పుడు మనం కోట్లు సంపాదించేసామండి. ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవడానికి బెడ్ ఎక్కాం. ఈ కోట్ల ఆస్తి ఆ ప్రాణాన్ని నిలబెడుతుందా? పోయే ప్రాణాన్ని నిలబెట్టదు. పోనీ చచ్చిపోయిన తర్వాత ఆ శరీరంలోంచి వస్తున్న ఆత్మకి ఏమైనా పరలోకాన్ని, స్వర్గాన్ని ఇస్తుందా? ఇవ్వదు. కానీ పౌలు గారు అన్న మాట ఒకటి జ్ఞాపకం చేసుకోనండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏమన్నాడు? చావు లాభం అట. ఎందుకు? చావు తర్వాత కూడా లాభం ఎందుకు జరుగుతుందంటే, ఆయన బ్రతికినంత కాలం ఏం చేశాడు? భక్తి చేశాడు. భక్తి అంటే నమ్మిన దేవుడిని ఎన్ని కష్టాలు వచ్చినా ప్రకటించటం, సంఘాలు కట్టడం, ఆత్మలను రక్షించటం, వాక్యం చెప్పటం, అనేక మందిని సన్మార్గంలోకి తీసుకురావడం. బైబిల్ మతం కాదండి, మార్గం.
పరలోకానికి చేర్చే మార్గం, సృష్టికర్త దగ్గరకు చేర్చే మార్గం, సృష్టికర్త ఒకడు ఉన్నాడని చెప్పే మార్గం, ఆయన నీకు జన్మిచ్చాడని చెప్పే మార్గం. బైబిలు మార్గం, బ్రతుకును మార్చే మార్గం. చాలా మంది అంటున్నారండి మత మార్పిడి, మత మార్పు కాదు, మనసు మార్పిడి. బైబిలు మనసు మారుస్తుంది, మతం కాదు. బైబిల్ కులం మార్చదు, బైబిల్ ప్రాంతం మార్చదు, బైబిల్ అనేదంటే మతం మార్చదు, మనసు మారుస్తుంది. మనసులో పవిత్రమైన ఉద్దేశాలు నింపుతుంది, మనసును పవిత్రంగా మారుస్తుంది, మనసును ఈ లోక సంబంధమైన ఆశల్లో నుండి బయటకు తెస్తుంది, ఈ లోకంలో అందరినీ ప్రేమించేవారిగా మారుస్తుంది, పరలోకానికి మార్గం చూపిస్తుంది. తాను దేవుని కొరకు బ్రతుకుతూ అనేక మందిని దేవుని వైపు మళ్లించేది బైబిలు. భక్తి అండి, భక్తి జీవితం అంటే అలా ఉంటుందండి. పౌలు గారు అలాగే బ్రతికాడు. పౌలు గారు అలా బ్రతికి 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 ఏమంటే పౌలు గారు ఆస్తులు సంపాదించాడా? ఉన్న ఆస్తులు దేవుడికి ఇచ్చేసాడా? నాకున్నదంతా నేను పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. ఆయనకున్న బోల్డ్ ఆస్తిపరుడు పౌలు గారు. పెంట అండి, అదే ఉందండి అన్నాడు. అంటే మట్టి అని అర్థమైపోయింది ఆయనకి. వదిలేశాను, దేవుడికి ఇచ్చేశాను, ఎవరికైనా పేదలు ఉంటే సహాయం చేశాను, ఆ పెంట నాకు వద్దు, పరలోకం కావాలి, నా ఆత్మను నేను రక్షించుకోవాలి, ఈ లోకంలో నేను ఉండను, అందుకే నేను దేవుడి కోసం బ్రతుకుతున్నాను కనుక నేను చచ్చిపోతే నాకేముందన్నాడు? గొప్ప లాభం అన్నాడు. ఏంటి ఆ లాభం అంటే నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. మీరు ఎంతో చదువుకున్న మాట, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీయూ. ఏమండి ఇది నిజమేనా? ఇది నిజమే, కానీ ఎవరో ఒప్పుకోరు, అంతే. నిజాలు ఒప్పుకోడు మనిషి. మీరు వచ్చేటప్పుడు ఎన్ని సెంట్లు భూమి పట్టుకుని వచ్చారు? పోనీ ఇక్కడ గజాలు అంటారు కదా, మీరేమన్నా 100 గజాలు భూమితో పుట్టారా? పోనీ 5, 1 గజం, అది ఏమీ లేదండి. మనం లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమీ పట్టుకుని రాలేదండి. మనం వచ్చేటప్పటికే ఈ లోకం ఉందండి. ఇలాగా ఉందా? ఉంది. ఎవరు ఉంచారు? దేవుడు ఉంచాడు. జాగ్రత్తగా వినాలి. మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడట ఏమి తీసుకొని పోలేం. నిజమేనండి, ఇది నిజమే. మీకు ఇది కళ్ళకు కట్టినట్టుగా మీకు అర్థం కావాలి అంటే, చచ్చిపోయిన రోజు శవాన్ని టెంట్లో పెడతారు చూశారు. ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఎవరైనా చచ్చిపోయారు అనగానే ఉదయాన్నే వెళ్ళిపోండి ఆ ఇంటికి. మీరు ఉదయాన్నే వెళ్ళిపోయి ఆ శవాన్ని రాత్రి తీసేంత వరకు అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించండి. ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ఏమండి ఇప్పుడు మీకు అది అర్థం కావడానికి ఇక్కడ ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ప్రార్థన 8:30కి ఇచ్చారు నాకు, నేను ఎప్పుడు ముగించాలి? మీ లెక్క చెప్పండి. 9:30కో 10 గంటలకో వదిలేయాలి మినిమం. నేను 12 వరకు కూడా వదలలేదు అనుకోండి, నెమ్మదిగా వెనకాల నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గట్టిగా చెప్పండి అమ్మ, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇంటికి? ఇల్లు ఏమైపోయిందో, రైటా? ఇల్లు ఏమైపోయిందో. నిన్నే అట్టుకొచ్చి ఒక 20,000 డ్వాక్రా లోన్ ఇట్టాను, ఉన్నాయో తాళం ఎవడని తీసాడా? నా బంగారం ఏమైపోయిందో, నా కమ్ములు ఏమైపోయినాయో, ఇతరేటు ఇంకా వదలట్లేదు, ఇల్లు ఏమైపోతుందో, ఇల్లు ఏమైపోతుందో. ఇల్లు అంటే ప్రేమ కదండి అందరికీ. అందరికీ ప్రేమేనా? ప్రేమే. చచ్చిపోయిన మరుక్షణం ఇంట్లో ఉంచుతారా, ఇంటి బయట పెడతారా? చూసారా? దేని చుట్టూ అయితే రాత్రి పగలు నిద్ర లేకుండా నాది 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 అన్నావో, చచ్చిపోయిన మరుక్షణం నీ దాంట్లో నువ్వు ఉండవు. ఎక్కడికి వచ్చేస్తావు? టెంట్లోకి వచ్చేస్తావు. మొట్టమొదటి మీరు గమనించండి, అంతే. నాది నాది అన్నావు కదా, అందులో ఉంచరు. ఎందుకు బయటికి లాగేశారంటే, ఇంట్లో ఉండడానికి అర్హత నువ్వు కోల్పోయావు. టెంట్లోకి వెళ్ళి ముందు ఆ టెంట్లోకి వచ్చాడు అయ్యగారు. ఇంట్లోంచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు టెంట్లోకి వచ్చాడు. అమ్మగారు అయినా టెంట్లోకి వచ్చింది. జాగ్రత్త చూడండి ఏం జరుగుతుంది అక్కడ. నాటకం అంటే స్టార్ట్ అవుతుంది. ఇక ఏం స్టార్ట్ అవుతాయి? ఏడుపులు, ఏడుపులు. ఆడపిల్ల ఉందనుకోండి, చచ్చిపోయిన తల్లికి, అమ్మ నాయనో ఆడపిల్ల ఏడుతుందండి, మా అమ్మండి మా అమ్మండి మా అమ్మండి, కరెక్ట్గా 1 గంట ఏడుతుందండి, ఆవిడికి నీరసం వస్తుందండి. అప్పటి వరకు ఏం తాగను తిన్నంటది. ఆ తర్వాత పర్లేదు టీ పట్టరండి అంటది, నెమ్మదిగా టీ వేస్తుంది. ఆ తర్వాత నేను భోజనం చేయను అంటే ఏదో పర్వాలేదమ్మా అని ఎవరో ముద్దలు తినిపిస్తారు, తినేస్తుంది. ఇంకా అలాగ పొద్దున్న ఏడ్చినంత ఏడుపు మధ్యాహ్నం అనుకుంటుందా? ఉండదు. మధ్యాహ్నం ఏడ్చినంత ఏడుపు సాయంత్రం రాత్రి అవగానే ఉంటుందా? తగ్గుతుంది. చూసారా? ఒక్కరోజుగా తగ్గింది ప్రేమ, ఏడుపు తగ్గింది. ఇక సాయంత్రం జరిగే సంఘటన చెప్తాను. ఇక చివరి స్నానం చేయిస్తారు. ఏమండి? చివరి స్నానం చేయిస్తున్నప్పుడు అప్పుడు వరకు ఏడ్చిన కూతురు అంటది వాళ్ళ అన్నయ్యతోని, ఒరే అమ్మ మేడలో తోడుండాలి ఎదురా అంటదా? అందా?
నిజం చెప్పండి. అప్పుడు వరకు అమ్మ అమ్మ అని ఏడ్చి అన్నయ్యని ఏమడుగుతుంది? అమ్మ ఒంటి మీద తాడు ఉండాలి, ఎదురా లేదు ఇక్కడ అంటే నువ్వు తీసావా అంటే తాడు ఎవరిదే? తాడు ఎవరు? ఆడపిల్లకి. ఇప్పుడు మరి అమ్మ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఎవరికి? ఆడపిల్లకి. ఈ లోపల అన్న తీసాడేమో డౌట్. తాడు కనపట్టలేదురా, చేతులు తడివేస్తుంది, ఉంగరం ఉందా మా అమ్మది, ఆ కాళ్ళు తడివేసి మెట్లు ఉన్నాయా, ఆ చెవులు ఉన్నాయా, ముక్కులో ఉన్నదా, తాడు ఉందా? ఏమన్నా ఇప్పుడు చచ్చిపోయిందని బాధ ఉందా? వస్తువులు ఏమన్నా పోయాయని కంగారు ఉందా? నిజం మాట్లాడుకుందాం. తాడేది, ముక్కులో ఇవన్నీ అన్నయ్యని అడుగుతుందంటే అమ్మ చచ్చిపోతే ఇప్పుడు అమ్మ మీద లేదు, దేని మీద ఉంది? మట్టి మీద ఉంది. అంతే కదండి. ఎందుకంటే బాగా అమ్మ కంటే కూడా ఏది ఇష్టం? అమ్మ చచ్చిపోయిందని లేదు, అమ్మే పోయింది, అమ్మ తాడు ఎందుకంటే అంటదా? తాడేదిరా, తాడేదిరా, చంపేస్తుంది వాళ్ళు అన్నీ ఇచ్చే వరకు. నేనే తీసి జాగ్రత్త పెట్టాను అన్నాడా? వాళ్ళ అన్నయ్య పర్లేదు, ఏమో నాకు తెలియదు అన్నాడా? ఇంకా అంతే, అలా ఆయన ముసుకెలుపుతుంది. తాడు అడగండి, తాడు అడగండి మీ బావనే. అమ్మ మెల్ల తాడు లేదు, అడగండి. ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు. వెళ్ళేటప్పుడు తల్లి బిడ్డని ఎంత ప్రేమించి ఉంటుందండి. చివరికి తల్లిని పోలేండి మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి, ఆ బంగారపు తాడు అంటే దానికి చాలా ఇష్టం అండి, తాడు ఎవరో తీకండి, తాడుతో పంపండి అంటదేంటి కూతురు. చివరికి తాడు కూడా ఉంచరా? ఎవడే నిన్న చాలా బాధపడిపోయిన సంఘటన అండి. చచ్చిపోయినప్పుడన్నా అన్నీ పీకేస్తారండి. పీకుతున్నప్పుడు పాత పెద్ద మనుషులు ఎక్కువ రోజులు పెట్టుకున్నాయి అతుక్కుపోతాయి, ముక్కుకు కానీ చెవులకు కానీ. అతికిపోయినప్పుడు ఏం చేస్తారు? పట్టకరెట్టి లాగేసిన వాళ్ళు నేను చూశాను. చెవి చిరిగిపోయిందండి ఒక ఆవిడికి. లాగేస్తున్నారు పట్టకరెట్టి. ఒక చిన్న ముక్కే కదా పంపండి. లేదు లేదు, లాగేయండి మొత్తం, లాగేయాలి మొత్తం. చిన్నప్పుడు అండి, ఇప్పుడంటే ఆడపిల్లలు పట్టీలు ఎట్టుకుంటున్నారు. చిన్నప్పుడు పట్టీలు కాదు, కడియాలు ఎట్టుకునేవారు. తెలుసా ఎవరికైనా? కడియం అంటే ఏంటి చెప్పండి? ఇంత లోవన ఉంటుంది, వెండిది. కాళ్ళకి వేసేసేవారండి, ఒకసారి ఎత్తే ఇంకా పర్మనెంట్ అది. మరి చచ్చిపోయిన తర్వాత అది ఎలా తీయాలి? రాదు, బిగిసిపోద్ది. ఒక చోట అయితే రంప పెట్టి కోసేస్తున్నారు దాన్ని, కడియాల్ని. పాపం పెద్దవిడ ఎన్ని సంవత్సరాలు కాలు కొంత పంపొచ్చు కదా, చిన్న వెండి ముక్క. లేదు లేదు, లాగేయండి. ఏమీ తీసుకొని రాలేదు. ఏమీ. ఎవరి కోసం బతికావు మరి ఎంతకాలం నువ్వు? ఆ వెండి ముక్కల కోసమే కదా, ఆ బంగారు ముక్కల కోసమే కదా దేవుడిని వదిలేసావు. పని అన్నావు, రాత్రి పగళ్ళు దేవుడిని విడిచిపెట్టి దేవుడికి ఏమి ఇవ్వక, ఏనాడు దేవుడికి ఇలాంటి ఒక కార్యక్రమం చేయక, ఏమని నువ్వు సంపాదించుకున్నదంతా లోకంలో విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. నాకు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నావంటే నేనిష్టమా అది ఇష్టమా అంటున్నాడు దేవుడి రాత్రి. ఏది ఇష్టం మనకి? మట్టి ఇష్టం కదండి. ఆ ధనాన్ని ఖర్చు పెట్టి దేవుడి కోసం ఇలాంటి సభలు చేయండి. ఎవరో ఒకరు మారతారు కదండి, ఎవరో ఒకరు బలపడతారు కదండి, ఎవరో ఒకరు విని సంఘానికి వస్తారు కదండి, దేవుడికి మేలు జరుగుతుంది కదండి, దేవుడికి ఒక ఆత్మ రక్షించబడుతుంది కదండి. ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఎవరు చేస్తారండి? మా డబ్బులు ఎందుకు ఖర్చు అవ్వాలి? మా ధనం ఎందుకు అయిపోవాలి? ఎవరైనా పెడితే అక్కడ కూర్చొని వింటాం తప్ప మేమెందుకు పెడతాం సభలు? మా డబ్బులు ఎందుకు ఖర్చు అవ్వాలి? 1000 రూపాయలు అంటే మనకి దేవుడు ఇష్టమా? ఏమండి డబ్బులు ఇష్టమా? మీరు ఆలోచించండి. ఏవి ఇష్టం మనకి? డబ్బు ఖర్చు అవ్వకూడదు. దేవుడికి మేలు నాకెందుకు? దేవుడికి మేలు జరిగితే దేవుడు నాకు మేలు చేయాలి తప్ప ఎప్పుడు దేవుడికి మేలు జరిగే ఏ కార్యక్రమాన్ని నేను చేయను. ఒక పాపి మారితే పరలోకంలో ఏం జరుగుతుందట? సంతోషం, ఎక్కువ సంతోషం. ఎవరికి? దేవుడికి. అంటే ఇలాంటి సభలు ఎవరికి సంతోషాన్ని ఇస్తాయి? దేవుడికి. దేవుడిని సంతోషపెట్టే పనులు నువ్వెందుకు చేయట్లేదంటే నీకు ఆయన సంతోషం కంటే భూమి మీద ఉన్న మట్టే బాగా ఇష్టం. ఆయన కోసం వదలవేవి. ఆయన నీ కోసం అన్నీ వదిలేశాడు. ఆయన నీ కోసం ఈ లోకాన్ని చేసి నీ పాదాల చెంత పెట్టేశాడు. నువ్వు పాపంలో పడిపోతే ఆయన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుల వారిని వదిలేశాడు. నీ కోసం చంపుకున్నాడు సిలువలో. ఆయన అన్ని వదిలాడు. ఈ మనుషులు మాత్రం ఆయన కోసం ఏమీ వదలరండి. కారణం, మనుషులు ఆయన్ని అత్తుకోలేదు. ఎవరిని అత్తుకున్నారు? మట్టిని అత్తుకున్నారు. బైబిల్లో ఒక భక్తుడిని చూపిస్తాను ఇప్పుడు, బాగా వినాలి. బర్నబా అండి, పౌలు గారు వెనకాల సేవకుడు, మంచి ప్రసంగం చేసేవాడు. బర్నబా అనేసరికి మంచి ప్రసంగికుడు అండి. బర్నబా అనగానే ఎవరనుకుంటున్నారు మీరు? అపోస్తులు ఆయనకి హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. మొట్టమొదట అండి చాలా ఆస్తి కలిగిన వాడు అండి. ఆయన ఆస్తిపరుడు. అంత ఆస్తిపరుడు దేవుడి కోసం ఆస్తి అంతా వదిలేసి ఒక మాట చెప్పాడండి. అపోస్తుల కార్యాలు తీయండి మీరు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం తీయండి, 23వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము
23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. ఏమని హెచ్చరిస్తున్నాడు అండి? ప్రభువును స్థిర మనస్సుతో మీరేం చేయాలి? హత్తుకోండి. ఇది ఎవరిని హత్తుకోవాలట? మనం ప్రభువును హత్తుకోండి, ఆయన మీకు పరలోకాన్ని ఇస్తాడు. ప్రభువును హత్తుకోండి, ఆయన మీ పాపాలు కడిగేస్తాడు. ప్రభువును హత్తుకోండి, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రభువును హత్తుకోండి, మీ ఆత్మను రక్షిస్తాడు. ప్రభువును హత్తుకోండి, భూమి మీద మీ జీవితం సాఫీగా జరగడానికి మీకు తోడుగా ఉంటాడు, మీకు క్షేమాన్ని ఇస్తాడు. కానీ మనం ఆయన్ని హత్తుకుంటావా? ఈ మట్టిని హత్తుకుంటావా? మట్టిని హత్తుకున్నాం. అందుకేనండి మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల కానీ, గొప్పగా మన దేవుడి కోసం వాడబట్టం కానీ, ఇవన్నీ మన జీవితంలో ఎందుకు జరగటం లేదు? మన ఆత్మీయంగా ఎందుకు బలపడటం లేదు? ఆత్మీయంగా గొప్పవారమై దేవుడిని ఎందుకు గణపరిచే వాళ్ళంగా మన జీవితాలు ఎందుకు ఎదగటం లేదంటే మనం ప్రభువుని హత్తుకోలేదు. ఎవరు హత్తుకున్నాం? మట్టిని హత్తుకున్నాం. కానీ బర్నబా గారు అంటున్నారు, నాకున్న ఆస్తి అంతా దేవుడికి ఇచ్చేసాను. నీరుని చెప్తున్నాను, మీరు స్థిరమైన హృదయంతో మీరు ఎవరిని హత్తుకోవాలి? దేవుణ్ణి హత్తుకోండి. ఎందుకు దేవుణ్ణి హత్తుకోవాలి? ఎందుకు దేవుణ్ణి హత్తుకోవాలి? భూమి మీద ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నిన్ను కాపాడగలిగిన శక్తి ఒక్క దేవుడికి మాత్రమే ఉంది. అవునా? ఏమంటే కరోనా కాలంలో మన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడింది ఎవరు చెప్పండి? మన ఆరోగ్యమా, మన డబ్బా, మనకున్న హోదా? ఆ రోజు మనల్ని కాపాడింది ఏంటి? దేవుడు కదండి. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు చచ్చిపోయారు కదండి. ఇప్పుడు బైబిల్ తీయండి, దేవుడు ఎంత మంచి మాట మాట్లాడతాడో. ముగించేస్తాను. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం మీరు తీయండి. 19వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం 20వ వచనం చదివితే మనం యోబు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం, వారు భేదాలను ముంచి విడిచిపెట్టిన వారు బలత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకున్నారు. అంటే ఈ రోజు జరుగుతున్న ఏమన్నా ఇంటిని ఆక్రమించుకోవడం అంటే మన లోకల్ లాంగ్వేజ్లు ఇప్పుడు జరుగుతున్నా చెప్పండి? కబ్జాలండి. ఎప్పుడు చెప్తున్నాడు చూడండి దేవుడు కబ్జాల గురించి. వాళ్ళు ఇల్లును దోచేస్తారు, బలహీనలను దోచేసుకుంటారు, వాళ్ళు ఇల్లు అక్రమంగా సంపాదించేస్తారు. తర్వాత చదవండి. దానిని కట్టి పూర్తి చేయరు, వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనలేరు. భూమి మీద ఇల్లు ఇష్టమంటున్నావా? ఆ ఇల్లు నిన్ను రక్షించదు. కార్లు ఇష్టమంటున్నావా? కార్లు నిన్ను రక్షించవు. 100 ఎకరాల పొలం ఇష్టమంటున్నావా? ఆ పొలాలు నిన్ను రక్షించవు. భూమి మీద నీ ఇష్ట వస్తువులలో ఏది కూడా నిన్నేం చేయదట? మరి రక్షించాల్సింది ఎవరు? దేవుడు. నువ్వు అత్తుకోవాల్సింది ఎవరు ఇప్పుడు? మరి దేవుడిని. కానీ మనం ఎవరిని అత్తుకుంటాం? మట్టి, డబ్బు. తెల్లారు లేస్తే డబ్బు, బంగారం, గొడవలు. ఏమండి ఈరోజు చూడండి, ఒకప్పుడు అండి అన్ని ఉమ్మడి కుటుంబాలండి. ఇప్పుడు ఉన్నాయి ఎక్కడైనా? ఉండవు. ఎందుకు విడిపోయారు చెప్పండి? ఒక కారణం చెప్పండి. ఉమ్మడి కుటుంబాలు మొక్కలు ఎందుకు అయ్యాయి? డబ్బు. మట్టి కోసం బంధాలను చంపుకుంటాడు. మట్టి కోసం బంధాలనే చంపుకుంటే మట్టి కోసం దేవుడిని వదిలేడా? మీరు బాగా ఆలోచించండి, లోతుగా ఆలోచించండి. నేను ఆ రోజు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు రాలేదని చెప్పాను కదండి. ఎందుకు రాలేదు తెలుసండి? ఆ సువార్త సభకు ఆ రోజు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు రాలేదండి. ఎందుకు రాలేదు తెలుసా? ఏం జరిగింది తెలుసండి? అదే రోజండి అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతుందండి. ఎలక్షన్ జరుగుతుంది. ఒక 4 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ ఉన్న టైంలో పార్టీల వాళ్ళు ఏం చేసేవారంటే ఒక 2-3 బస్సులు వేసుకుని ఒక ఊరికి వచ్చేవారండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పలానా చోట మీటింగ్ ఉంది, మీటింగ్ వస్తే నీకు 1000 రూపాయలు ఇస్తాం, లేదంటే మీటింగ్ వస్తే నీకు 500 ఇస్తాం, 2 పూట్ల భోజనం పెడతాం 500 ఇస్తాం, భోజనం పెడతాం 500 ఇస్తాం. అయిగో బస్సులు రెడీగా ఉంటాయి, జస్ట్ నువ్వు వెళ్ళి బస్సులో కూర్చోవడమే. మేమే మీటింగ్ తీసుకెళ్తాం, మేమే ఇంటికి తీసుకొస్తాం. ఆ బస్సులో కూర్చోనందుకు నీకు ఎంత ఇస్తాం? 500 ఇస్తాం. మధ్యాహ్నం బిర్యానీ పొట్లం ఇస్తాం అన్నారు. అంతే. ఇక్కడ సభ ఉందని తెలిసిన క్రైస్తవులండి, సభ ఉంది, అప్పటికి వారం 10 రోజుల నుంచి ప్రకటనలు జరుగుతున్నాయి, వాళ్ళ ఊరు మధ్యలోనే సభకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అక్కడ 3 బస్సులు అట్టగానే ఊరోళ్ళందరూ 500 కోసం ఆ బస్సు ఎక్కేసారండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇష్టమా 500 ఇష్టమా? వాళ్ళు దేన్ని అత్తుకున్నారు? దేవుడినా 500నా? మట్టిని అత్తుకున్నారండి. మట్టి.
ఏమంటే దేవుడు తీర్పుదేనన్నా అంచితేనన్నా. ఒరే, నా మాటలు చెప్పడానికి ఒక సేవకుడు ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తే అక్కడున్న పిల్లలు ₹1,000 ఆ సభల కోసం ఖర్చు పెడితే, ఒరే ఆ సభలో కూర్చొని కనీసం నువ్వు సభకి సపోర్ట్ చేయకుండా, కనీసం అక్కడ వాక్యం వినకుండా 500 కోసం నా సభను వదిలేసావంటే నీకు పరలోకాన్ని ఇవ్వాలా నేను అన్నాడంటే పరిస్థితి ఏంటి చెప్పండి. తమ ఇష్ట వస్తువులలో ఏవి వాళ్ళని ఏం చేయలేవట, రక్షించలేవు. నీ రక్షణ ఆయన చేతుల్లో ఉంది, నువ్వు అత్తుకోవాల్సింది ఆయన. అలాగని పనులు చేసుకోవద్దు, ఉద్యోగాలు చేసుకోవద్దు అని అంటాం లేదండి. దేవుణ్ణి విడిచిపెట్టి మరీనా, దేవుడికి అన్యాయం చేసి మరీనా, దేవుడికి విరుద్ధంగా ఎందుకు చదువుకున్నారు కదా, ఆక్రమణలు. నువ్వు కష్టపడి సంపాదించుకో, తప్పులేదు. కానీ పక్కుడిది దోచేయటం ఏంటి, పక్కుడిది లాగేయటం ఏంటి, అక్రమంగా లాగేసుకోవటం ఏంటి, అన్యాయంగా లాగేసుకోవటం ఏంటి? దేవుడికి నచ్చుతాయండి ఈ పనులు? ఇది అక్రమం కదా, ఇది మోసం కదా, దేవుడు గద్దించడా. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీరు తేటగా ఆలోచించండి. మట్టిని హత్తుకుంటున్న మనిషి దేవుడికి ఏం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. అందుకే బైబిల్ యేసుప్రభువు అంటాడు, ఒకటి సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే సిరి వైపు ఉండిపోండి, లేదంటే నా వైపు ఉండిపోండి. నా వైపు ఉంటే సిరి దూరంగా ఉంటుంది, సిరి వైపు ఉంటే నేను దూరంగా ఉంటాను. నా వైపు ఉంటే నీ ఆత్మకు సైతం రక్షణ ఉంటుంది, సిరి వైపు ఉంటే నువ్వు జీవితంలో నువ్వు భూమి మీద ఉన్నంత కాలమే హాయిగా ఉంటావు. అంతే కదండి. డబ్బున్నవాడు ఫ్లైట్లో తిరుగుతున్నాడు, లేదంటే లగ్జరీ హోటల్లో ఉంటున్నాడు, ఏసీ రూముల్లో ఉంటున్నాడు అంటే ఎంతకాలం ఉంటాడు? నువ్వు ఒక్క క్షణం ఆలోచించు, వాడు ఎంతకాలం ఉంటాడు ఆ లగ్జరీ లైఫ్లో? చావు వచ్చేంత వరకు. చచ్చిపోయిన తర్వాత నేను భూమి మీద విఐపిని, కొంచెం పరలోకంలో విఐపి గ్యాలరీ ఏర్పాటు చేయాలంటే చచ్చిపోయినాడు ధనవంతుడు. అక్కడ స్పెషల్ గ్యాలరీలు ఏమి లేవు. దేవుడి కొరకు బ్రతక చచ్చిన ధనవంతుడు ఎక్కడున్నాడో తెలుసు బైబిల్లో మీకు? ఎక్కడున్నాడు? నరకంలో పడి యాతనలో పడి కాలిపోతూ దేవా దేవా ఏడ్పు పళ్ళు కొరకడం, ఏడ్పు పళ్ళు కొరకడం ధనవంతులు అందరికి. ఎందుకంటే దేవుడిని విడిచిపెట్టారు కదండి. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, అసాధ్యం అనేసాడంతే. ఎందుకంటే వాడికి ధనం మీద ఉంటుంది తప్ప మనసు దేవుడి మీద ఉండదు, బేదల మీద ఉండదు, దేవుడి కొరకు ఖర్చు పెడదామని ఉండదు, దేవుడి కోసం బ్రతుకుదామని ఉండదు ధనవంతుడికి. అందుకే అంటున్నాడు, నువ్వు ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి నువ్వేమీ తీసుకుని వెళ్ళలేవు. నువ్వు నమ్మవలసింది ప్రభువుని, నువ్వు బ్రతకవలసింది దేవుడి గురించి, నువ్వు ఆలోచించవలసింది దేవుడి గురించి. నీకు ఇచ్చిన స్థితిలో, నీకు ఏ స్థితి ఇచ్చాడో దేవుడు, ఆ స్థితిలో హాయిగా ఉండు. ఆ జీవితాన్ని దేవుడి కోసం ఖర్చు చేయి, సువార్త కోసం ఖర్చు చేయి, ఇలా దేవుడు ఆ మాటలు చెప్పించడానికి ఖర్చు చేయి. అనేక మంది ఈరోజు రక్షణలోకి రాక, ప్రభువుని ఎరగక, దేవుడు మంచి మాటలు బైబిల్లో రాయించాడని తెలియక, ఇందా మీరు చూశారు కదా వీడియోలో, ఎవరెవరో మతోన్మాదులు తయారైపోయి బైబిల్ పైన బురద చల్లుతుంటే, అనేక మంది విశ్వాసాలు బలహీనపడిపోతుంటే, నువ్వు నడుం కట్టి నీ గ్రామంలో, నీ చుట్టుపక్కల గ్రామాల్లో నా బైబిల్ ఎంత గొప్పది, నా దేవుడు మాటలు ఎంత గొప్పవని నీ కష్టార్జితంతో దేవుడి నామాన్ని, దేవుడి వాక్యాన్ని గణపరచవలసిన నువ్వు లోకపు మాయలు పడిపోతే ఎలాగా? దేవుడు ఎంత బాధపడతాడో నీ విషయంలో. వస్తువులు, ధనము, డబ్బు ఇవన్నీ మట్టి అవి నిన్ను రక్షించవని దేవుడు బైబిల్లో రాయించిన తర్వాత వాటి మీద ఆశలు మనకి ఎందుకు చెప్పండి? వాటి వల్ల మనకున్న ఉపయోగం ఏంటి చెప్పండి? కరోనా తేల్చేసింది కదా లెక్కలు. ఆ రోజు డబ్బున్నవాడు, ధనవంతుడు, ఏమండి చదువుకున్నవాడు, చదువు లేనివాడు, అధికారం ఉన్నవాడు, అధికారం లేనివాడు, అందరూ సరెండర్ అయిపోయి దేవా అన్నారు కదా ఆ రోజు. ఏదండి వాళ్ళని రక్షించింది ఆ రోజు? శాస్త్రవేత్తలు మోకాళ్ళు వేశారు, డాక్టర్లు మోకాళ్ళు వేశారు, చచ్చిపోతారేమో నన్ను భయంతో. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అల్లాడిపోయింది ఆ రోజు ప్రపంచం. ఆ రోజు ప్రపంచం మొత్తానికి దిక్కేవారు చెప్పండి? దేవుడు. ఏవి కాపాడాయి ఆ రోజు మనుషుల్ని? ఏవి కాపాడేయండి? కనుక ధనపు మాయ, లోకపు మాయ నిన్ను దేవుడికి దూరం చేస్తుంది. సామెతల గ్రంథం తీయండి, ఎంత మంచి మాట రాశాడు దేవుడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం అండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమునందు ఆస్తి నీకు అక్కరగా రాదట. ఎంత మంచి మాట అండి. ఉగ్రత దినం ఒకటి ఉంది, తీర్పు దినం ఒకటి ఉంది. ఆ తీర్పు దినాన్న, ఉగ్రత దినాన్న, ఒకవేళ నువ్వు భూమి మీద ఉండగానే నీ జీవితం నచ్చక దేవుడు భూమి మీద ఉండగానే నీ మీద ఏమైనా ఉగ్రత చూపిస్తే, ఆ ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కరకు రాదండి, ఉపయోగపడదని. చిత్తు కాగితాలా మారిపోతే ఆ రోజున్న డబ్బు, మట్టిలా కనబడుతుంది ఆ రోజున్న బంగారం, ఎందుకు పనికిరాదు ఆ రోజున్న అధికారం.
నీ మీదకి ఉగ్రత వస్తే దేవుని ఉగ్రత, ప్రాణాలు పోయే పరిస్థితి కనుక మనకు వస్తేనండి, మన కళ్ళ ముందు ఉన్నవేవి కూడా మనకు అక్కరకు రావండి. మీరు చదువుకున్న వాళ్ళైతే ఇప్పుడు కాస్ట్లీ కంపెనీ ఒకటి ఉంటుంది సెల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ, యాపిల్ కంపెనీ అండి. మీకు తెలుసు కదా, యాపిల్ బొమ్మ ఉంటుంది, పక్కన ఎవడో కొరికేసినట్టు ఉంటుంది. యాపిల్ కంపెనీ దాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే స్టీవ్ జాబ్స్, అతని పేరు. ఆ కంపెనీని ప్రారంభించిన ఆయన. ఏమంటే రాత్రి పగలు కంపెనీ 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 అని కూడా తిరిగాడండి. చివరికి బాగా డబ్బు సంపాదించాడండి. కంపెనీ హయ్యెస్ట్ కంపెనీ అయిపోయిందండి. కోట్ల రూపాయలు ఉన్నాయండి. చివరికి కరెక్ట్గా అతను 45-50 సంవత్సరాలు ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చి దానికి మందు లేక బెడ్ ఎక్కిపోయాడు. నువ్వు కొద్ది రోజులే బ్రతుకుతావు అన్నాడు. అప్పుడు అతను రాసిన ఉత్తరం ఉంటుంది నెట్లో, యూట్యూబ్లో ఎప్పటికీ ఉంది, మీరు చదవండి. అసలు నేను ఏం సాధించానో నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టు. నా డబ్బు నా కళ్ళ ముందు ఉంది, నా ప్రాణాన్ని నిలబెట్టడం లేదు. అధికారం ఉంది, ఆఫీస్ ఉంది, ప్రజలు ఉన్నారు, పెద్ద పెద్ద కోట్ల రూపాయల సిస్టమ్స్ ఉన్నాయి, వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ నా కంపెనీ. కానీ అవేవి లబ్ డబ్ అని కొట్టుకోవడం చూసేవి నా గుండె. ఆ గుండె ఎప్పుడు ఆగిపోద్దో నాకు తెలియదు. ఇవేవి కూడా ఆ గుండె శబ్దాన్ని నిలబెట్టలేకపోతున్నాయని రాశాడు. కోట్ల రూపాయలు ఉన్నవాడండి ఆ లెటర్ రాసి చచ్చిపోయాడండి. మనం ఏం సాధిస్తాం చెప్పండి లోకంలో? దేవుడిని విడిచిపెట్టి ఏం సాధిస్తాం చెప్పండి? దేవుడికి దూరం అయిపోయి ఏం సాధిస్తాం చెప్పండి? మనం దేవుడికి కూడా ఇవ్వలేకుండా ఇంట్లో దాచేసుకుని వాటితో మనం సాధించేది ఏముంది చెప్పండి? ఎంత బాగా రాశాడు చూసారా? ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కరకు రాదు. ఎలా ఉండాలి తెలుసా లోకంలో క్రైస్తవుడు? ఎలా ఉండాలి తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, భూమి మీద ఉన్నప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలి? హెడ్డింగ్ పెట్టుకొని మరి టిక్ పెట్టుకోండి. భూమి మీద క్రైస్తవుడు ఎలా జీవించాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం తీయండి, 29 నుంచి చదవండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం బాగా చదవండి. అదే, సహోదరులారా అంటే క్రైస్తవులారా, నేను మీతో చెప్పినది ఏమనగా, కాలము సంకుచితం అయిపోయింది, టైం దగ్గర పడింది. యేసుప్రభు ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు. రెండవ రాకడ దగ్గర పడింది. కాలము సంకుచితం అయి ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, చూసారా ఎలా ఉండాలట? భార్యలు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలట? ఉంది, అలాగా ఉందంతే. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది, ఏమండి మాట అండర్లైన్ చేయండి, కొన్న వాళ్ళట కొన్న వస్తువుని ఎలా ఆలోచించాలట? నాది కాదులే, ఏదో వాడుకోమని దేవుడు ఇచ్చాడు, ఆయన వస్తే ఇది కరిగిపోద్ది కదా అనుకోవాలట. అలాగే అనుకుంటారండి? అనుకుంటారా? నువ్వు ఆటో కొన్నావు కదా నాయన, సువార్తకి వెళ్దాం రా అని అడగండి, ఆటో చక్రాలు అరిగిపోతాయి అంటాడు. నీ కారు ఉంది కదా నాయన, పక్క ఊరికి సభకి వెళ్తున్నాను రానండి, రాడు. ఇంట్లో ఆడపిల్లలకి ఇంటి నిండా వస్తువులు ఉంటాయండి. చర్చి దగ్గర వంట చేస్తున్నామో ఇంట్లోంచి ఒక గిన్నె తెమ్మని చెప్పండి, గిన్నె అరిగిపోద్ది. వస్తువులు కొన్నోళ్ళు ఎలా ఉండాలట? వస్తువులు తమది నాది కాదు, దేవుడిచ్చాడు. ఒకవేళ దేవుడి పనికి అవసరమైతే ఈ వస్తువుని నేను దేవుడికి ఇవ్వాలి. దేవుడి కంటే ఎక్కువేముంది? అది నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఒకవేళ దాన్ని నీ దగ్గర నుంచి తిరిగి తీసుకోగలిగిన శక్తి కూడా దేవుడికి ఉందా? 100 ఎకరాలు సంపాదించాడు అనుకోండి, గేహజీ కట్టినాడికి చిన్న కుష్ఠరోగం పెట్టాడు అనుకోండి, పరిస్థితి ఏంటి తర్వాత? ఈ 100 ఎకరాలు ఆ రోగం తగ్గించుకోవడానికి కరిగిపోతాయి. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన బాగు చేయగలడు. గాయం చేయవాడు నేనే, దానిని కట్టువాడను. దేవుడి గురించి చాలా మందికి అర్థం అవ్వలేదు, వన్ సైడే ఆలోచించారు ఆయన్ని. మీ జీవితాలు దేవుడికి నచ్చకపోతే గాయం కూడా చేస్తాడు, కట్టేది కూడా ఆయనే. కనుక మనం ఏదో ఈ లోకంలో ఉన్న వాటిని చూసి పొంగిపోయి దేవుడికి దూరికి ఇవ్వక, దేవుడి కోసం బ్రతక్క, ఈ లోకపు మాయలో మనుషులు పడ్డట్టుగా దేవుడిని ఎరగని వారు నువ్వు కూడా పడిపోతే, ఎవడి మాటలు ఒక్కసారి ఆలోచించండి. వస్తువులు కొన్న వాళ్ళట అవి నావి కాదన్నట్టుగా బ్రతకాలట. నాకు భార్య ఏంటంటే భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్లు, భర్తలు కలిగిన వాళ్ళు భర్తలు లేనట్లు. అంటే ఉన్నారు అంతే. దేవుడి కంటే, దేవుడి పని కంటే, దేవుడి వాక్యం కంటే బంధాలు ఎక్కువ కాదు, వస్తువులు ఎక్కువ కాదు, ఆస్తి ఎక్కువ కాదు. ఒకవేళ వాటిని హత్తుకున్నావంటే నువ్వు మట్టిని హత్తుకుపోయినట్టే. ఎంత ఆత్మీయ పాఠం ఉంది చూసారా? అక్కడ ఉన్నది ఒక వచనమే, అక్కడ ఉన్నది ఒక మాటే. ఇంత సందర్భాన్ని దేవుడు అక్కడ రాశారు. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయానికి రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
15వ వచనం, దేవుడు ఈ మట్టిని హత్తుకున్న వాళ్ళ విషయంలో ఎంత సీరియస్ అయ్యాడో మీరు చూడాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అండి. తప్పు చదువుతున్నారండి. 1 యోహాను 2:15. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చదవమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏమన్నా అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉందా అంటే మీ బైబిల్లో కూడా ఉంది. కానీ మనం ఏం చేసాం ఎంతకాలం? అవి అలాగే ఉంటాయి. నేను ఇలాగే లవ్ చేసుకుంటాను. ప్రేమించడం అంటే లవ్ అండి. దేని లవ్ చేస్తున్నావు? మట్టి లవ్లో ఉన్నాం. మట్టిని బాగా ప్రేమిస్తున్నాం. ఏవో మాట్లాడుతారండి, ఇది నిజమో కాదో చెప్పండి. అయ్యగారులు సువార్త సభలు చేద్దామమ్మా, మీకు తోచింది ఇవ్వండి, దేవుడికి కార్యాలు పెట్టి దేవుడికి కూటాలు పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, మీకు తోచిన సాయం చేయండి అనగానే మనం ఎంత ఇస్తాం చెప్పండి? కూటం అనగానే, ప్రార్థన అనగానే మీరు ఎంత రాస్తారు చెప్పండి? ఎంత ఇస్తారు? ఓపెన్గా మాట్లాడుకుని దేవుడి సన్నిధి కదా. అయ్యగారు నాది 500 రాసుకోండి అంటారు. లేదా కొంతమంది భక్తులు ఉంటే అయ్యగారు నాది 1000 రాసుకోండి. ఎంత ఇచ్చాం దేవుడికి ఇప్పుడు? 500, 1000. మళ్ళీ 500, 1000 ఆయన కూటాల్లో చివరి రోజు చెప్పాలి. చెప్పకపోతే సంఘంలో పెద్ద గొడవ జరుగుతుంది. మళ్ళీ మధ్యలోకి పెదరాయిలు రావాలి పంచాయతీ తీర్చడానికి. నా పేరు మర్చిపోయాడు ఆయన, ఇంత అన్యాయమా, ఇంత కుట్ర, ఇంత తొక్కే. 500కి సరే ఎలాగుంటాయో. 500 ఇచ్చండి ఆస్తులు రాసినట్టుగా ఫీల్ అవుతాం మనం. అంతే కదండి. ఇచ్చిన 500కి ఇచ్చిన 1000కి ఆస్తులు రాసినట్టు ఫీల్ అవుతాడు. ఏమన్నా నేను మాట్లాడుతారండి, 1000 రూపాయలు అంటే ఫ్యామిలీతో అందరూ కలిసి భోజనానికి వెళ్ళారు అనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? ఎంతదో చెప్పండి? 2000, 1500 అవుతుంది. దేవుడికి ఎంత ఇచ్చాము ఇక్కడ? 500 ఇచ్చి మనం ఎలా ఫీల్ అవుతాం? మనకి మనం, నేను భక్తుడిని, నేను 1000 ఇచ్చాను, ఫస్ట్ నా పేరే ఉండాలి. రోగాలకి ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ కుటుంబానికి ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ జలసాలకి ఎంత ఖర్చు పెడుతున్నావు. సెల్ ఫోన్ పాడైపోయిందంటే ఏమండి, ఈరోజు సెల్ ఫోన్ కొనాలంటే రేట్ ఎంత చెప్పండి? చిన్నది స్టార్టింగ్ చెప్పండి. 10,000 కానీ స్టార్టింగ్ అండి ఇప్పుడు సెల్ ఫోన్లు. అంతేనా? ఓ మోస్తరు సెల్ ఫోన్ వాడాలంటే ఎవరైనా ఎంత పెట్టుకుంటున్నారు? 10,000. నేను అడుగుతున్నాను, నెలలో నేను 10,000 కానుకిచ్చానన్న వాళ్ళు దేవుడికి చేయొస్తాను ఇక్కడ కూర్చుంటే. 10,000 సెల్ ఫోనా? 10,000 సెల్ ఫోన్ అమ్మగారు ఎత్తుతుంది పాపం, దేవుడు స్తోత్రం. 10,000 సెల్ ఫోనా? ఇంట్లో 20,000 కూలరా, ఏసీలా, ఒంటి నిండా బంగారాల, కారుల, బిల్డింగ్ల, ఆస్తుల. దేవుడికి వచ్చేసరికి ఒకటే, ఏంటది? 1000. నా పేరు ఎప్పుడు 1000, నా కానుక ఎప్పుడు 1000, నా పేరు ఎప్పుడు ఫస్ట్. అంతే కదండి. బైబిల్లో వచ్చిన చూపిస్తాను, ఇది అయిపోయాక మీరు జాగ్రత్త రాసుకోవాలి. అది కూడా దేవుడు అనగానే ఈరోజు మన త్యాగాలు అక్కడి వరకు ఆగిపోయాయి. దేవుడికి సభ జరిగితే అనేక మంది రక్షించబడతారు, దేవుడు సంతోషంగా ఉంటాడు. ఏమన్నా ఆయన సంతోషం కంటే మన డబ్బులు ఎక్కువైపోయాయి, మన ఆస్తులు ఎక్కువైపోయాయి, మన వస్తువులు ఎక్కువైపోయాయి ఆయనకంటే ఈరోజు. అందుకే దేవుడు ఇక్కడ రాస్తున్నాడు, ఏమన్నా తెలుసా? మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరేం చేయకూడదు, నాకంటే ఎక్కువగా వాటిని ప్రేమించకండి. ఎందుకు? తర్వాత చదవండి అక్కడ. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. బాబా, ఇది పెద్ద డేంజర్ అండి మా ఆత్మీయ జీవితానికి. ఏంటో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. లోకాన్ని ప్రేమించే వాడిలోనట ఏ ప్రేమ ఉండదట? తండ్రి ప్రేమ ఉండదట. తండ్రి ప్రేమ ఏంటి? దేవుని ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిది? అందరిని ప్రేమిస్తుంది, చివరికి శత్రువుని ప్రేమిస్తుంది. అందరినీ ప్రేమించే ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుడి ప్రేమ. ఇప్పుడు లోకాన్ని ప్రేమించిన వాళ్ళునట ఈ దేవుడి ప్రేమ మిస్ అయిపోద్దట. వాళ్ళు ఇక దేవుడు ఉండడట. లోకాన్ని ప్రేమించిన వాళ్ళు దెయ్యం కూర్చుంటుందండి. ఎలా కూర్చుంటుందో తెలుసా? నేను మాట చెప్తానండి. ఈ మధ్యకాలంలో ఒక విచిత్రమైన పోస్ట్ చూసాను, ఫోటో చూసానండి. అన్నదమ్ములు ఇద్దరు ఆస్తి పంచుకున్నారండి. కరెక్ట్గా వాళ్ళకి వీళ్ళకి గోడ కట్టుకునే దగ్గర బాత్రూమ్ వచ్చింది. తమ్ముడు అంటున్నాడు, అన్నయ్యో తమ్ముడో, ఏమన్నా బాత్రూమ్ వచ్చినప్పుడు 2 అడుగులు అట్టే కదా, బాత్రూమ్ నువ్వు తీసేసుకో అన్నయ్య అంటే ఏం పోయిందండి? తమ్ముడు అంటున్నాడు, బాత్రూమ్ మధ్యలోంచి గోడ కట్టాలంటున్నాడు. బాత్రూంలో కూర్చునే కుండి ఉంటుంది కదండి, ఆ కుండి నుంచి గోడ కట్టుకుంటూ పోయారండి. కుండి సగం అటుపోయింది, సగం ఇటు వచ్చింది. ఇటు ఈడు కూర్చోలేడు, అందులో అటు ఆడు కూర్చోలేడు, మధ్యలో కట్టేశారు గోడ. నాకు నవ్వేంటంటే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు కదండి. అన్నయ్య నువ్వు తీసుకోరా, ఒక ముక్కపోతే ఏముంది? ఎందుకు లేదు లోపల చెప్పండి ప్రేమ.
మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమిక మీలో ఉండదు. దెయ్యం వచ్చి కూర్చుంటుంది, ఆడికి ఎలాగొలుతావు మొక్క అంటది. దేవుడుంటే లోపల ఎవరైనా అన్నయ్యలు అమ్మేశారండి యోసేపుని, మీకు తెలియదు కాదు చరిత్ర. సొంత అన్నలు యోసేపుని అమ్మేశారు బానిసగా. అమ్మేస్తే అన్నలు వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాను ఇంతకాలానికి దొరికారు అన్నాడు యోసేపు. నా అన్నలు నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. ఏ ప్రేమ ఉంది యోసేపులో? దేవుడు ప్రేమ. మనలో ఏ ప్రేమ కూర్చుంది ఈరోజు? దెయ్యం. అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు, సేవకుడు లేడు, సహోదరుడు లేడు. డబ్బు కోసం ఎవరినైనా చంపేస్తాను, డబ్బు కోసం ఎవరినైనా నిలబెట్టేస్తాను, డబ్బు కోసం ఎవరినైనా పరువునైనా తీసేస్తాను. డబ్బు. మీరు ఈ లోకాన్ని ఎంత బాగా రాశారు చూడండి బైబిల్. మీరు ఈ లోకాన్ని ప్రేమించారా, తండ్రి ప్రేమ ఇక మీలో ఉండదు. ఏ ప్రేమ నింపుపోతుంటే ఇందా చెప్పాను కదా, అమ్మ చచ్చిపోయిందని లేదు, అమ్మ మెడలో తాడు మిస్ అయిపోయింది. ఏ ప్రేమ లేదు ఇప్పుడు ఈవిళ్ళో. దేవుడు ప్రేమ ఉండదండి. కర్కశంగా మారిపోతారండి, మూర్ఖులుగా మారిపోతారండి, ఆ పిచ్చిలో పడిపోతారండి. ఇక జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవేమి ఉండవు మనుషులో. అన్నదమ్ముల మధ్య ప్రేమ చావడానికి కారణం అదే. అక్క చెల్లెలు ఈరోజు రోడ్డు మీదకి వస్తే ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారంటే అదే. తల్లి కొడుకుని చంపేస్తుందన్నా, కొడుకు తండ్రిని చంపేస్తున్నాడన్నా. ఏ ప్రేమలు చచ్చిపోయాయి సమాజంలో మీరు చెప్పండి. ఇప్పుడు ఏ ప్రేమలు చచ్చాయి? దేవుని ప్రేమ. ఎందుకు దేవుని ప్రేమ చచ్చింది వాళ్ళల్లో? దేని ప్రేమించారు వాళ్ళు? మీరు ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. అలా ప్రేమిస్తే నా ప్రేమ మీలో ఇక ఏం బైబిల్ అండి. హ్యాట్స్ ఆఫ్ బైబిల్కి. సమాజాన్ని సంస్కరించేది బైబిల్, సమాజానికి బుద్ధి చెప్పేది బైబిల్. సమాజంలో జరుగుతున్న తప్పులకు మూల కారణాలు బయటికి వెలికి తీసి ఇదిరా మీరు చేస్తున్న తప్పని కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపేది బైబిల్. అందుకే ఈరోజు సమాజంలో ఆ బైబిల్ మాకొద్దు అని ఎందుకు అన్నారు తెలుసా? ఈ త్రాగుబోతులు కదండి వీళ్ళందరూ. బైబిల్ ఏం చెప్తుంది? తాగొద్దురా అంటది. ఈ తాగుబోతుడికి ఎక్కడ ఇష్టం? ఆ బైబిల్ మాత్రం వద్దు, ప్రకటించకండి అంటాడు. వ్యభిచారం చేయడం వీడికి ఇష్టం, బైబిల్ ఏమంటది? వ్యభిచారం వద్దంటది. అమ్మో బైబిల్ వచ్చిందంటే మన దగ్గర మనం వ్యభిచారం చేయడానికి ఎవరు దొరకదు, అందరూ పరిశుద్ధులు అయిపోయారు అనుకోండి, ఈడెవరితో వ్యభిచారం చేస్తాడిక. అందుకే బైబిల్ బ్యాన్ చేసేయండి. ఎందుకంటే వ్యభిచారాన్ని బ్యాన్ చేస్తుంది కదా బైబిల్, కనుక బైబిల్ వద్దు. బైబిల్ దొంగతనాలు చేయొద్దు అంటది. ఈడెలా బతుకుతాడు మరి దొంగతనాలు చేయలేకపోతే? వీడు చుట్టూ ఇప్పుడు దొంగలు ఉండాలి. బైబిల్లో ఉన్న బైబిల్ పట్టుకున్నారనుకోండి, ఆడు మారిపోయి గుడికి వెళ్ళిపోతాడు. అన్న మనం దొంగతనాలు చేయొద్దు అంటాడు. అది ఆడికి ఇష్టం ఉండదు. బైబిల్ గురించి మాట్లాడితే, బైబిల్లో ఉన్న సత్యాలు వెలికి తీస్తే సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడితే సమాజాన్ని దోచుకుని తినే వీళ్ళకి కడుపు మంట. తాగుబోతులు లేకపోతే మా వైన్ షాపుల దగ్గరికి ఎవడొస్తాడు? అదే మంట. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ సమాజాన్ని సంస్కరిస్తుంది. ఏమంటే బైబిల్లో దేవుడు అర్థమైపోయిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకే ఒక మాట చివరి చూపిస్తానన్నాను కదా. బైబిల్లో దేవుడు అర్థమైపోయిన వాళ్ళండి ఈ మట్టిని అత్తుకోలేదండి వాళ్ళు. ఈ మట్టి లోకంలో ఉన్నవన్నీ, లోకంలో ఉన్నవన్నీ పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం అండి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, ఖైదులో ఉన్నవారంటే ఈ భయంకరమైన పాపపు ఖైదులో ఉన్నారు వాళ్ళంతా. ఖైదులో ఉన్న వారిని కరుణించి అంటే జైలు అనుకోకండి, పాపపు ఖైదీ, వ్యభిచారం అనే ఖైదీ, బానిసత్వం, ఏమండి త్రాగుబోతులు ఖైదీ, పాపం అనే ఖైదు, చెరసాల బంధింపబడ్డారు. అపవాదం వాళ్ళందరినీ పాపంలో బంధించేసింది, చెరసాల్లో ఉన్నారు వాళ్ళందరూ. ఆ ఖైదులో ఉన్నవారిని మీరు కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఆస్తి పరలోకం ఉందని మీరు ఎరిగి భూమి మీద ఉన్న మీ ఆస్తిని కోల్పోవుటకు మీరు ఎలా ఒప్పుకున్నారట? ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా మా ఆస్తిని ఇచ్చేస్తాం. ఎందుకంటే మా ఆస్తి, భూమి మీద ఉన్న ఆస్తి స్థిరం కాదు, పరలోకం స్థిరం. అక్కడ నాకు ఇవ్వబోయే జీవం స్థిరం, అక్కడ నాకు ఇవ్వబోయే స్థలం స్థిరం. అంతేనా? పరలోకంలో మనకి స్థలం ఉందా? ఉంది కదా. యేసు చెప్పాడు కదా, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. అంటే క్రైస్తవుడు ఏ స్థలాన్ని కోరుకోవాలి? ఇప్పుడు పరలోకం స్థలాన్ని కోరుకొని
కోరుకొని ఆ స్థలం కోసం భూమి మీద ఉన్న ఆస్తులా, ఇల్లులా, పొలాలా, జీవితమా, దేహమా, నా స్వరం ఇమ్మంటావా, నా దేహాన్ని ఇమ్మంటావా, నా డబ్బు ఇమ్మంటావా, నా వస్తువులు ఇమ్మంటావా, నా ఇల్లు ఇమ్మంటావా, నా పొలం ఇమ్మంటావా, నాకు ఒక స్థితి ఉంది లోకంలో, ఆ స్థితి ఇమ్మంటావా, ఏమిమ్మంటావు తండ్రి నీ కోసం అని ఈ మట్టి మాయలో నుండి బయటకు వచ్చి, ఇదిగో బైబిల్లో ఉన్న భక్తులు ఎలాగైతే సమస్తాన్ని దేవుడికి దారబోశారు, ఆ దారబోసి ఖైదులో ఉన్న వాళ్ళని ఆ రోజు కరుణించారండి. ఈరోజు ఇక్కడ సభ జరుగుతుంది కనుక, ఇదిగో ఇందాక పాట పాడారు కదా యవనస్తులు, వాళ్ళ కష్టార్జితాన్ని ₹1,000 ఖర్చు పెట్టారు కనుక మనకు భోజనాలు కానీ, సౌండ్లు కానీ, ఈ అరేంజ్మెంట్లు కానీ వాళ్ళు ఖర్చు పెట్టారు కనుక ఈ రాత్రి ఇక్కడ కూర్చొని మన మాటలు వింటున్నాం. మీలో ఎవరో ఒకరు బలహీనతల్లో ఉంటే, లోకపు బలహీనతల్లో నుండి, నిజమే కదండి, దేవుడు కదా మనకు ముఖ్యమని ఆ బలహీనతల్లో నుంచి వచ్చి బతుకుతాడు. అంటే ఖైదులో ఉన్న వారిని కరుణించడానికి ఇదిగో వాళ్ళ ఆస్తి కోల్పోయారు ఈరోజు వీళ్ళు. మీరు ఎంతమంది సిద్ధం దానికి? నా దేవుడి కంటే ఈ డబ్బు, నా దేవుడి కంటే ఈ దేహం, నా దేవుడి కంటే ఈ ఆరోగ్యం, ఇవేవి ఎక్కువ కాదు, నేను ఇస్తాను దేవుడికని ఎంతమంది వస్తారు మీరు ముందుకి? మాకిమ్మని అడగటం లేదండి. సువార్త చేయండి, ఖైదులో ఉన్న వారిని కరుణించండి, మీ చుట్టూ ఉన్న సేవకులను తీసుకెళ్ళండి, గ్రామాలకి వాక్యాలు చెప్పించండి, గృహకుడికలు పెట్టండి, వాక్యాలు చెప్పించండి. కొద్దిమందినైనా ఖైదులో ఉన్న వారిని కరుణించండి. ఈ కార్యక్రమాలు, ఈ పనులు జరగాలంటే ఏం ఖర్చు అవుతాయి? డబ్బు, ధనం ఖర్చు అవుతుంది. ఎవరు పెడతారు? డబ్బు ఎవరు పెడతారండి? డబ్బులుంటే ఉంగరం చేయించుకుంటాను, డబ్బులుంటే చైన్ చేయించుకుంటాను, డబ్బులుంటే పొడిచేళ్ళు కొనుక్కుంటాను, డబ్బులుంటే పొలం కొనుక్కుంటాను. దేవుడికి ఎందుకు పెడతాను నేను? కానీ ఆ రోజు వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళు మట్టిని అత్తుకున్నారా, ప్రభువుని అత్తుకున్నారా? మీరు ఆలోచించుకోండి. మీరు మట్టిని అత్తుకుని ఉండిపోయారా, పరలోకం మిస్ అయిపోతారు. ప్రభువుని అత్తుకోండి, మట్టిని వదిలేయండి, లోకాన్ని వదిలేయండి. తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి 60-70 ఏళ్ళు బ్రతకడానికి అవసరమైనవి చాలండి. ఎక్స్ట్రాగా మనకేమొద్దు. ఎక్స్ట్రా మాయలో పడి దేవుడికి దూరం అయిపోకండి. మనం ఈ లోకాన్ని, క్రైస్తవుల లోకాన్ని మితముగా అనుభవించాలి. ఉన్నామా లేదా అన్నట్టుగా ఉండాలి. ట్రైన్లో ప్రయాణం చేసేవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ట్రైన్లో ప్రయాణం చేసేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? ఈ ప్రయాణం ఎప్పుడైపోద్దా, దిగిపోవాలా అని ఉంటాడు తప్ప, ఈ సీట్ నాదే, పైన ఉన్న ఫ్యాన్ నాదే, ఈ లైట్ నాదే అన్నాడు అనుకోండి, ఏమనాలో అండి? పిచ్చోడండి, ప్రయాణం అయిపోతే తిరిగిపోతాడు, ఈ ఫ్యాన్ నాదే, ఎవడ కూర్చోకూడదు ఫ్యాన్ కింద అంటున్నాడు అనుకోండి, ఏమంటారు? ఇప్పుడు ఇంటి మీద ఇది మా ఇల్లు, మా ఇంటి ముందు నుంచి అలకన్నాడు అనుకోండి, మనం ఎలా చూడాలి? పిచ్చాయినా దిగిపోతాడు కదా ఇంట్లోంచి, టెంట్లోకి వచ్చి వెళ్ళిపోతాడని చెప్పాను కదా. అంతే కదండి, లోకం మనకి ప్రయాణం. ఇది 60-70 ఏళ్ల తర్వాత ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే లోకం మీద, వెళ్ళాల్సిన ఆ పరలోకం మీద ప్రేమ పెంచుకుంటే వెళ్ళిపోతావు దేవుడి దగ్గరికి. ఈ లోకంలో ఏముందని దీని మీద ప్రేమ పెంచుకున్నావు? ప్రయాణంలో, జస్ట్ ప్రయాణంలో ఉన్నప్పుడు ట్రైన్ ఎలాంటిదో నీ ఇల్లు కూడా అలాంటిదే. ఉన్నావా, పడుకున్నావా, ఈ రాత్రి ఇచ్చావు దేవా, వందనాడు పడుకున్నాను, తెల్లారి ఏం పని చేయమంటావు అని అడుగు. అంతే తప్ప గోడలు ఎలాగున్నాయి, కింద ఫ్లోర్ ఎలాగుంది, బూజెట్టేస్తుందా, కూలిపోతుందా, పైన ఇంకోటి వేద్దాం, ఈ దేవుడి గురించి ఆలోచించబెట్టి ఎప్పుడు ఇల్లు, పొలం, డబ్బు, ఆస్తి, ఏటండి ఇవి? ఈ జీవితం ఇచ్చింది దేవుడు అందుక? మీ దేహములతో దేవుడిని మీరు ఏం చేయాలి? మహిమపరచాలి. దేన్ని మహిమపరుస్తున్నావు? దేహమిచ్చింది దేవుడు మహిమపరచడానికి, అయితే దేని గురించి ఆలోచిస్తున్నావు? రాత్రి బాగా ఆలోచించుకోండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, ప్రభువుకు దగ్గర అవ్వండి, ప్రభు కోసం బ్రతకండి, సంఘ కార్యక్రమాలు చేయండి, సేవకులకు తోడుగా ఉండండి, సువార్త ప్రకటించండి, అనేక ఆత్మలను మీరు రక్షించే పనిలో సహకారులుగా మారండి. అది ప్రభువుని అత్తుకోవటం అంటే. మట్టిని అత్తుకున్నారా, ప్రభువుని అత్తుకున్నారో మీరు నిర్ణయించుకోండి.